అంటే నేను వాస్తవంగా సాహిత్య కుటుంబం నుంచి రాలేదు, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చింది. కానీ సాహిత్యం కూడా వ్యవసాయం లాంటిదే అని అంటుంటారు. వాడిన గుడ్డి పూలు కొని వచ్చెను వీడని జాలిమాలి నో నాడకుమో దయామయ, యథార్థము నీకడ విప్పి చెప్ప నోరాడుట లేదు గాని నేను కూడా జన్నాడను పూదోటకు పుష్పమొక్కటైనను లభించకపోయే నాకచ్చటన్ అని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఒక పేదవాడి యొక్క ఆక్రోశం, అది జంధ్యాల పాపశాస్త్రి గారు, కరుణశ్రీ గారు రాశారు. ఇది కూడా నాకు పట్టుకుంది. బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది బాలశిక్షలో ఉంటుంది. అది అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది, మొగుని చేత మొట్టికాయ తింటనన్నది. ఎందుకు ఆమె అన్నది? ఎందుకు కొత్త చీర కట్టనన్నది? అత్త తెచ్చినందుకు కొత్త చీర ఎందుకు కట్టనన్నది, మొగుడు ఎందుకు కొట్టాడు అనేవి అప్పుడు అర్థం కాలేదు, కానీ ఆకర్షించినాయి. మా నాన్న 5వ ఏట వాళ్ళ నాన్న చనిపోయాడు, 7వ ఏట వాళ్ళ నానమ్మ చనిపోయింది. కొట్టి ఒంటరిగా పెరిగాడు, చాలా దుర్భరమైన జీవితం గడిపాడు ఆయన. ఆ గడిపిన ఆయనను యవ్వనంలోకి వచ్చేసరికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆయన ఆకర్షించింది. అప్పుడు నిజాం వ్యతిరేక పోరాటం ఇక్కడ జరుగుతూ వాళ్ళు రహస్య జీవితం గడుపుతున్నటువంటి సమయాల్లో ఆయనకు సొంత భూమి ఉన్నప్పటికీ ఆ భూమిలో ఒక జీతగాడుగా పనిచేస్తున్నటువంటి వాతావరణం. ఒకటి ఒక రేడియో సిద్దిపేట నుంచి కొనుక్కొని వచ్చిన తర్వాత మా వాడకు మొదటి రేడియో అది. అందరూ వచ్చి కూర్చున్నారు. ఈ రేడియో అట ఇట్లా పలుకుతుందంట, ఇట్లా మనుషులు ఉంటారా ఏంటిదని ఆశ్చర్యంతో చూసే ఆ దశలో 2వ రోజునే మగ్దుమ్ మొయ్యుద్దీన్ చనిపోయినాడు, ఆయన శ్రద్ధాంజలి కార్యక్రమం వచ్చింది. మగ్దుమ్ మీద నారాయణ రెడ్డి గారు ఒక కవిత చదివారు. అప్పటి వరకు నాకు నారాయణ రెడ్డి గారు తెలియదు. సి నారాయణ రెడ్డి గారు కవిత్వం చదువుతారని రేడియోలో అనౌన్స్మెంట్ వచ్చింది. కవిత్వం అనగానే నేను దగ్గర చేరి విన్నాను. సుప్రసిద్ధ కవి, ప్రముఖ రచయిత, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు నందిని సిద్ధారెడ్డి గారు ఈరోజు మన 3TV స్టూడియోస్కి విచ్చేశారు. వారిని అడిగి వారి జీవిత సాహిత్యాల గురించి కొన్ని విశేషాలు మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం సిద్ధారెడ్డి గారు. నమస్తే. నమస్తే. 50 సంవత్సరాల సాహిత్య జీవితం, 40 సంవత్సరాల అధ్యాపకత్వం, అదేవిధంగా మరోవైపు కవిత్వ సాహిత్య ఉద్యమ నాయకత్వం, మరో రకంగా చెప్పుకుంటే తెలంగాణ ఉద్యమ నాయకత్వం, ఇలాగ అనేక పాత్రలు మీరు పోషించారు. అంతేకాకుండా సినిమా పాటలు కూడా మీరు రాశారు. నేను వాస్తవంగా సాహిత్య కుటుంబం నుంచి రాలేదు, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చింది. కానీ సాహిత్యం కూడా వ్యవసాయం లాంటిదే అని అంటుంటారు. మంచి మాట. కాబట్టి సాహిత్యం వ్యవసాయం లాంటిదే అని అనుకున్నప్పుడు ఆ సాహిత్య వ్యవసాయం నుంచి లేదా వ్యవసాయ సాహిత్యం నుంచి నేను కవిగా రూపొందడం జరిగింది. నేను గ్రామీణ వాతావరణంలో పెరిగాను, వ్యవసాయ వాతావరణంలో పెరిగాను. గ్రామంలో జానపద సంస్కృతి, జానపద విజ్ఞానం యొక్క ప్రభావం చాలా విపరీతంగా ఉంటుంది. చాలామంది అనుకుంటారేమంటే నగరాల్లో సాహిత్య వాతావరణం ఎక్కువ అని అనుకుంటున్నాను. కానీ నా వరకు నాకు అర్థమైంది ఏంటంటే గ్రామీణ వాతావరణంలోనే జానపద కళా వారసత్వం అంతా కూడా మన గ్రామీణ స్థాయిలో ఎక్కువ కనబడుతుంటుంది. ఎందుకంటే అడుగడుగున కళలు, జానపద కళలు వర్ధిల్లుతూ ఉన్నటువంటి ప్రాంతం అది. అట్లాగే ఎక్కడ చిన్న కలుపు తీయాలన్నా, చేను కొయ్యాలన్నా, చేను నాటేయాలన్నా పాటలు లేకుండా ఉండదు. వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలనుకున్నప్పుడు కూడా వాకిళ్లల్లో పడుకొని తిన్న తర్వాత పడుకున్నప్పుడు కూడా రాగాలు, తత్వాలు పాడడం ఉంటుంది. పొద్దున మూట కొట్టేటప్పుడు ఉదయం పూట ఇంకా తెల్లారకు ముందే తెల్లార చుక్కను చూసుకొని వాళ్ళు పోయి మూటకు పోతారు. మూట కొట్టేటప్పుడు కూడా వాళ్ళ పాట పాడతారు. కాబట్టి ప్రతి పనికి పాటకు సంబంధం లేకుండా లేదు. కాబట్టి పాటల వాతావరణంలోంచి నేను పెరుగుతూ వచ్చాను. అట్లనే ఆశ్రిత కులాలు ఉన్నాయి. ఈ ఆశ్రిత కులాలన్నిటికి కూడా కళలు, కథలు పెనవేసుకొని ఉండేటటువంటి ఒక వాతావరణం ఉంటుంది. ఒగ్గు కథ కావచ్చు, లేదా శారద కథ కావచ్చు, లేదా చిందు భాగవతం కావచ్చు, లేదా వీరముష్టి కావచ్చు, ఇట్లా అనేక మందెచ్చులోళ్ళు కావచ్చు, ఇట్లా చాలామంది వాళ్ళ ఆ కులాలకు ఆశ్రిత కులాలైనటువంటి వాళ్ళు చెప్పే కథలు, గోత్రాలు చెప్పేవాళ్ళు, కథలు చెప్పేవాళ్ళు, అనేక పౌరాణిక అంశాల దగ్గర నుంచి చారిత్రక సాంఘిక అంశాల దాకా అనేక కథలు చెప్పేవాళ్ళంతా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వచ్చేవాళ్ళు. పొద్దున ఉదయం పూట ప్రాతకాలంలోనే మనం ఇంకా నిద్ర లేవకముందే లేపేటటువంటి బాలసంతులు వచ్చేవాళ్ళు. ఆ బాలసంతుల పాట దగ్గర నుంచి మొదలు పెడితే సాయంత్రం తిరిగి మళ్ళీ ఇళ్లలోకి చేరుకునేటప్పుడు
పాడుకుంటూ ఆడుకుంటూ వచ్చేటటువంటి ఆ దశ దాకా అనేక కళలు ప్రవహిస్తున్నటువంటి ఒక గ్రామీణ వాతావరణంలో నేను నా బాల్యం అంతా గడిచింది. ఇట్లా నాకు తెలియకుండానే ఆ సాహిత్యం వైపు, కళల వైపు ఒక ఆకర్షితుడిని అవుతున్నాను. రెండవది, మా ఇంట్లో మా నాన్న, లేదా మేము బాపు అని పిలుస్తాము, బాపు ఆయన స్వతహాగా ఆయనకు చిన్నప్పటి నుంచి వాళ్ళ తండ్రి తల్లి ఎవరు లేరు, ఒక్కడే, అక్క చెల్లె తమ్ముడు అన్న ఎవరు లేరు, ఒకడే. పుట్టిన తర్వాత కొద్ది రోజులు వాళ్ళ అమ్మ చనిపోయింది, 5వ ఏట వాళ్ళ నాన్న చనిపోయాడు, 7వ ఏట వాళ్ళ నానమ్మ చనిపోయింది. కొట్టి ఒంటరిగా పెరిగాడు. చాలా దుర్భరమైన జీవితం గడిపాడు ఆయన. ఆ గడిపిన ఆయనను యవ్వనంలోకి వచ్చేసరికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆయన ఆకర్షించింది. అప్పుడు నిజాం వ్యతిరేక పోరాటం ఇక్కడ జరుగుతూ వాళ్ళు రహస్య జీవితం గడుపుతున్నటువంటి సమయాల్లో ఈయన మూట కొట్టుకుంటూ జీవిస్తున్నటువంటి, లేదా పంటలు, ఆ వ్యవసాయ, ఆయనకు సొంత భూమి ఉన్నప్పటికీ ఆ భూమిలో ఒక జీతగాడుగా పనిచేస్తున్నటువంటి వాతావరణంలో ఆయనకు ఈ పార్టీ కలిసినప్పుడు ఒక చైతన్యం వచ్చి అప్పటి నుంచి ఆయన కూడా పాటల్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. అంటే నా బాల్యంలో వచ్చేసరికి మా నాన్న, మా బాపు పాటలు పాడుతుండేవాడు. సాయంత్రం కాగానే కొంచెం కళ్ళు అదేదో తాగేవాడు. పని అయిపోయిన తర్వాత రిలాక్స్గా తాగి, ఒకటి పుంగి ఉండేది ఊరు ఆయనకు సొంతంగా. పుంగి అంటే మన మైక్ లాంటి, లౌడ్ స్పీకర్ లాంటిది, అది పెట్టుకొని ఊర్లో అందరికీ వచ్చేటట్టు పాటలు పాడుతుండేవాడు. ఆ వాతావరణం కొంత ఉంది. ఒకటి జానపద వాతావరణం, 2 మా ఇంట్లో ఈ వాతావరణం. 3వది, పాఠశాలల్లో మనం చదువుకుంటున్నప్పుడు మా ఫాదర్కు, మా బాపు గట్టిగా చదువుకోవాలని కోరిక ఉండేది. ఆయన చదువు దొరకలేదు కనుక నేను చదువుకోవాలని కోరిక ఉండేది కనుక మమ్మల్ని చదువు పట్ల బాగా ప్రోత్సహించాడు. మమ్మల్నే కాదు, మా ఊర్లో చాలామందిని ఆయన చదువు వైపు మళ్లించి నడిపించినటువంటి వాడు. ఆ దిశగా వస్తూ ఉన్నప్పుడు నాకు 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి తెలుగు పుస్తకాల్లో ఉండే సాహిత్యం ఏదో ఒక పద్ధతిలో నన్ను ఆకర్షిస్తూ వచ్చింది. అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు, పండితులు కూర్చుండు మా అరుగు మేలు. ఏంటిది పండితులు కూర్చునే అరుగు? అట్లా పండితులు కూర్చునే అరుగేంటిది? మా ఊర్లో పండితులు లేరు కదా, మా ఊర్లో అంతా జానపదులు ఉన్నారు, వృద్ధులు కూర్చుంటారు, అనేక కథలు చెప్తుంటారు, సామెతలు చెప్తుంటారు, అనుభవాలు చెప్తుంటారు. కానీ పండితులు ఏంటిది? ఈ పండితుల సంగతి ఏందో తెలుసుకోవాలనేది చిన్నప్పటి నుంచి పడ్డది. అట్లా ఒక వాతావరణం. బుర్రుపిట్ట తుర్రుమన్నది బాలశిక్షలో ఉంటుంది. అది అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది, మొగుని చేత మొట్టికాయ తింటనన్నది. ఎందుకు ఆమె అన్నది? ఎందుకు కొత్త చీర కట్టనన్నది? అత్త తెచ్చినందుకు కొత్త చీర ఎందుకు కట్టనన్నది, మొగుడు ఎందుకు కొట్టాడు అనేవి అప్పుడు అర్థం కాలేదు, కానీ ఆకర్షించినాయి. పూర్తిగా నాకు లోతుగా అర్థం కాలేదు, కానీ ఆకర్షించినాయి. ఇవేవో విశేషం ఉంది దీంట్లో అనేది. అట్లా నేను క్రమక్రమంగా సాహిత్యం వైపు మళ్ళుతూ వచ్చాను. ఈ 3 రకాలుగా: 1 పాఠశాలలో, 2 ఇంట్లో, 3 బయట పొలాల్లో, చేలల్లో. ఈ 3 వాతావరణాల యొక్క ప్రభావం నా మీద ఉంది. నేను సరిగ్గా దానికి ఒక క్రమానుగతమైనటువంటి, బహిర్గతమైనటువంటి ఒక ప్రకటన రూపం రాలేదు ఇంకప్పటికి. కానీ నేను జంధ్యాల పాపయ్య శాస్త్రి బీద పూజ పద్యాలు చదువుతున్నాను. ఈ పద్యాలు ఎక్కడో ఆకర్షిస్తున్నాయి. ఆ పద్యాల్లో వాడిన గుడ్డి పూలు కొని వచ్చెను, వీడని జాలిమాలి నో నాడకుమో దయామయ, యథార్థము నీకడ విప్పి చెప్ప నోరాడుట లేదు గాని, నేను కూడా జన్నాడను పూదోటకు, పుష్పమొక్కటైనను లభించకపోయే నాకటన్. అంటే ఆయన అనుకున్నాడు ఏమంటే, ఆయన కూడా సంపన్నులతో పాటు వెళ్ళి పూలు తెచ్చి భగవంతుడికి అర్పించి పూజ చేద్దాం అనుకున్నాడు. కానీ వెళితే, నేను వెళ్ళేటప్పటికే అందరూ పూలు ఏరుకొని పోయినారు, నాకు దొరకలేదు అని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఒక పేదవాడి యొక్క ఆక్రోశం, అది జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, కరుణశ్రీ గారు రాశారు. ఇది కూడా నాకు పట్టుకుంది. కాబట్టి ఇలాంటివన్నీ పట్టుకున్న తర్వాత ఈ సాహిత్యంలో ఏదో ఒక అన్వేషణ, ఒక తొక్కులాట, ఆ వెంపర్లాట తొక్కులాటల మధ్యలోంచి వెతుకుతూ ఉన్నప్పుడు నాకు 9వ తరగతిలో అష్టకాల నరసింహరామ శర్మ అని తెలుగు పండితుడు టీచర్గా వచ్చాడు మా ఊరికి. ఆయన వస్తా చేసిన మంచి పని ఏంటిది అంటే, లేదా కవిత్వానికి సంబంధించిన పని ఏంటిది అంటే, ఆయన కొత్త పుస్తకం శిథిల విపంచి అనే పేరుతో ఒక పుస్తకం పబ్లిష్ చేసుకుని, జస్ట్ ఒక 60 పేజీలు, 45-50 పేజీల పుస్తకం అది. ఆ పుస్తకం పబ్లిష్ చేసి తీసుకొచ్చాడు. ఎట్లాగో పాఠశాలలో అప్పటి నుంచి పుస్తకాలు కొనే వాతావరణం ఏం లేదు. కవిత్వం పుస్తకాలు ఏదో అంటుంటారు కానీ ఎప్పుడు కొనే వాతావరణం లేదు. ఆయన పావలాకు ఒక పుస్తకం చొప్పున మాకు అమ్మాడు. పావలా దాని రేట్ ఆ రోజున 25 పైసలు.
ఆ 25 పైసల పుస్తకం నన్ను విపరీతంగా ఆకర్షించింది. ఆకర్షించినప్పుడు ఏంటి ఈ పద్యంలో ఉన్నది అంటే, ఏదైతే నిత్య జీవితంలో అనుభవిస్తున్నావో, భువి కృషీవలు స్వేద బిందువును నేను, జనని గాంధారి హృదయ వేదనను నేను అని, గాంధారి యొక్క హృదయ వేదన, తర్వాత సీతమ్మ వారి శోకము, వీటితో పాటు కృషీవలుడి భువి కృషీవలుడి స్వేద బిందువును నేను అని అఖిల జనతతికి ఆనంద సుఖము గూర్చ కరిగిపోదును కన్నీటి తెరగు నేను అన్నాడు. లోకానికి సంతోషం కలిగించటం కోసం నేను కన్నీరుగా మారిపోతాను అని ఆ కవి యొక్క భావన. ఇవన్నీ నన్ను పట్టుకున్నాయి. ఇవి పట్టుకున్న తర్వాత ఇంకక్కడి నుంచి నేను కవిత్వం రాయడానికి ఒక దారి నాకు ఏర్పడి, ఒక వెలుగు లాంటిది ఏదో కనబడుతున్నది నన్ను ఆకర్షిస్తూ అటు తీసుకెళ్ళింది. అట్లా తీసుకెళ్ళిన తర్వాత నుంచి ఇంకా క్రమక్రమంగా నేను సాహిత్యంలోకి వచ్చి పడ్డాను. అదే దశలో రేడియో నన్ను బాగా ఆకర్షించింది. ఎందుకు వచ్చింది రేడియో సమస్య అని అంటే, 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఒక ఉద్యమం ఒక 3 నెలలు గంభీరంగా నడిచి ఆగిపోయిన ఉద్యమం అది. ఆ సమయాల్లో మా పాఠశాల దాదాపు బంద్ ఉంది. బంద్ ఉన్నప్పుడు ఇక్కడ హైదరాబాదులో అల్లకొలలో నడుస్తున్నది. ఈ రోజు కాల్పుల వార్తలు, లాఠీ చార్జీల వార్తలు, 144 సెక్షన్ వార్తలు వినాల్సి వచ్చేది. అందుకని నేను రేడియో వినడం కోసం, ప్రాంతీయ వార్తలు వినడం కోసం మా ఊళ్ళో 2 రేడియోలు ఉన్నాయి. ఒకటి హౌసుల రామచారి దగ్గర, రెండవది పోలీస్ పటేల్ దగ్గర. ఈ 2 రేడియోలు ఉన్నాయి. నేను హౌసులో ఇంటికి పోయి వినేవాడిని, రామచారి ఇంటికి పోయి వినేవాడిని. వింటుంటే మా బాబుకు అనుమానం వచ్చింది. వీడేంది రోజు సాయంత్రం కాగానే, వీడు స్కూల్ లేదు ఏం లేదు, మంచిగా ఇంట్లో ఉండి ఏమైనా చదువుకోకుండా వీడు సాయంత్రం 5:30, 6 కాగానే అక్కడికి పోతున్నాడు. 6:15కు వార్తలు వచ్చేవి. అక్కడికి పోతున్నాడు ఊర్లోకి ఏదో వీడి అని కొంత వాచ్ చేసిండు. వాచ్ చేస్తే లేదు, చెడ్డ మార్గం ఏం పోవట్లేదు, వార్తలు వినడానికే పోతున్నాడని గమనించి, ఇంకోరింటికి పోయి వార్తలు ఏందని, ఆయన దగ్గర డబ్బులు లేవు అప్పుడు, ఆయన వ్యవసాయం చేసుకునేదానికి ఉన్న ఒక ఎద్దు నమ్మి ఆ డబ్బులతోని ఒక రేడియో కొన్నాడు. ఆయనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. దాని అర్థం ఏంటిది అంటే, నా ఒక్కనికే కాక అతనికి కూడా ఇంట్రెస్ట్ ఉన్నది, బాబుకు కూడా. కాబట్టి ఒక రేడియో సిద్దిపేట నుంచి కొనుక్కొని వచ్చిన తర్వాత మా వాడకు మొదటి రేడియో అది. అందరూ వచ్చి కూర్చున్నారు. ఈ రేడియో అట ఇట్లా పలుకుతుందట, ఇట్లా మనుషులు ఉంటారా ఏంటిదని ఆశ్చర్యంతో చూసే ఆ దశలో ఆ రేడియో కూడా నన్ను పట్టుకుంది. మేము కొనుక్కొచ్చిన 2వ రోజునే, ఇవాళ కాదు రేపు, ఆ రేపటి రోజున దాంట్లో మగ్దుమ్ మొయ్యుద్దీన్ చనిపోయినాడు, ఆయన శ్రద్ధాంజలి కార్యక్రమం వచ్చింది. దాంట్లో రాత్రి 8 గంటలకు. ఆ 8 గంటలకు వచ్చిన కార్యక్రమంలో మగ్దుమ్ మీద నారాయణ రెడ్డి గారు ఒక కవిత చదివారు. అప్పటి వరకు నాకు నారాయణ రెడ్డి గారు తెలియదు. సి నారాయణ రెడ్డి గారు కవిత్వం చదువుతారని రేడియోలో అనౌన్స్మెంట్ వచ్చింది. కవిత్వం అనగానే నేను దగ్గర చేరి విన్నాను. మా ఫాదర్కి ఏంటిది, మా బాబుకి ఏంటిది అంటే, మగ్దుమ్ మొయ్యుద్దీన్ సిపిఐ పార్టీ, కాబట్టి ఆయన ఇష్టం అది, నా ఇష్టం కవిత్వం. ఇద్దరం కూర్చొని వింటున్నాము. ఇంకొద్ది మంది కూడా ఉన్నారు మా వాడోళ్ళు. ఆ వింటున్నప్పుడు ఆయన 100 షరత్తులు నోరారా పాడవలసిన బుల్బులి, 100 వసంతాలు నోరారా పాడవలసిన బుల్బులి, 100 షరత్తులు దూరవెన్నెల కురియవలసిన జాబిలి, ప్యారే మగ్దుమ్ మేరే హమ్దం నువ్వెటు వెళ్ళావు అని ఆయన ఒక కవిత చదువుతాడు. ఆ మగ్దుమ్ను ఉద్దేశించి చదివిన కవిత, చదివిన తీరు, అందులో పదాలు, 100 షరత్తులు దూరవెన్నెల కురియవలసిన జాబిలి అన్న మాటలు, ఇవన్నీ కూడా మనసుకు పట్టుకొని నారాయణ రెడ్డి గారి సంగతి ఏందో తెలుసుకోవాలి. ఇట్లా వరుసగా అన్వేషణ మొదలై, ఇటు అష్టకాల నరసింహరామ శర్మ, అటు అది నారాయణ రెడ్డి గారు, రేడియో, ఈ రేడియోలో యువాని కార్యక్రమాలు, ఇవన్నీ వింటూ అట్లా కవిత్వం పట్ల మరింత పెంచుకొని వచ్చి, ఆ తర్వాత సిద్దిపేటలో కళాశాలకు రావటం. కళాశాలకు వచ్చిన తర్వాత డిగ్రీ 2వ సంవత్సరంలో, మొదటి సంవత్సరం నుంచి నా దారి అంతా సాహిత్యం వైపు వచ్చేసింది, ఇంకా చదువుల మీద లేదు శ్రద్ధ. ఆ 2వ సంవత్సరం నాకు శ్రీశ్రీ దొరికాడు గ్రంథాలయం, శాఖా గ్రంథాలయంలో. అక్కడి నుంచి శ్రీశ్రీ, అమృతం కురిసిన రాత్రి, తిలక్, ఇట్లా వీళ్ళ కవిత్వాలు చదవడం, ఆరుద్ర లేదా దాశరథి, వీళ్ళందరి చదవడం మొదలుపెట్టాను. ఈ చదువుతున్న క్రమంలో అదే దశలో యూనివర్సిటీలో జీవనాడి పత్రిక, వరంగల్ నుంచి సృజన పత్రిక, ఇవన్నీ కూడా మాకు భగవంతరెడ్డి అని ఒక అతను ఉండేవాడు, ఆయన వీటిని పరిచయం చేశాడు. అట్లా వచ్చిన చైతన్యంతో మేము దివిటి అనే ఒక పుస్తకం, చిన్న మినీ కవితల రోజులు అవి, ఆ దివిటి అనే పుస్తకం పబ్లిష్ చేసినాం. దివిటి అనే సంకలనం మేము 3 కలిసి వేసినాం. మినీ కవితల సంపుటి, కర్ణాల బాలరాజు, కందుకూరి శ్రీరాములు, నేను
ముగ్గురం కలిసి ఆ దివిటి ఆవిష్కరణ కోసం శివారెడ్డి గారి దగ్గరికి వచ్చాం. సో శివారెడ్డి గారిని తీసుకెళ్ళి ఆవిష్కరణ చేశాం. అట్లా దివిటితో ఆధునిక కవిత్వంలో ఇంకొంచెం స్పష్టంగా కొంచెం వామపక్ష భావజాలంతో స్పష్టమైనటువంటి రాజకీయ దృక్పథంతో సాహిత్యంలోకి వచ్చాను. అప్పుడు చదువును అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత చదువును కొనసాగించడం కోసం విశ్వవిద్యాలయానికి వచ్చాను. నారాయణ రెడ్డి గారి దగ్గర చదువుకోవాలి, కవిత్వం నేర్చుకోవాలి, కవిత్వం రాయాలి అనే దృష్టితో ఇక్కడికి రావడం. యూనివర్సిటీలో ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి అన్నీ ఇక్కడ వరుసగా చేయటం. నాకు ఎంఫిల్లో, పిహెచ్డిలో నారాయణ రెడ్డి గారే గురువు. ఇవన్నీ పూర్తి చేసుకుని ఉద్యోగం 84లో వచ్చింది మెదక్లో. ఆ మెదక్లో ఉద్యోగం వచ్చిన తర్వాత 87లో నేను భూమి స్వప్నం ప్రచురించాను. అప్పటి వరకు నేను ఈ 10 ఏళ్ల కాలం యూనివర్సిటీకి వచ్చిన తర్వాత కవిత్వం విస్తృతంగా రాయడం, ఆ రాసిన కవితల్ని పత్రికలకు పంపడం, జయశ్రీ లాంటి పత్రిక దగ్గర నుంచి భారతి పత్రిక దాకా ఈ అన్ని పత్రికలకు క్రమంగా ప్రతి వారం ఎక్కడో దగ్గర కనబడాలి అన్నంత ఒక తపనతోని విస్తృతంగా పంపేవాళ్ళం. నిజానికి విస్తృతంగా అచ్చయినాయి. అప్పుడు మాకు శివారెడ్డి గారు ఒక మాట చెప్పేవారు, మనం పుస్తకం వేసుకునే కంటే ముందే కవిగా లోకానికి పరిచయం కావాలి, సుపరిచితమై ప్రఖ్యాతి వచ్చిన తర్వాతనే పుస్తకం వేసుకోవాలనేవాడు. ఇప్పుడేం పుస్తకం ముందేస్తున్నారు, కానీ అప్పుడు ఆయన ఏమనేవాడంటే మన పేరు బాగా పరిచయం అయిన తర్వాత పుస్తకం వేసుకుంటే బాగుంటుంది అనేవాడు. సో పేరు పరిచయం కావడానికి విస్తృతంగా రాసిన అన్ని పత్రికలకు రాసిన ప్రగతి అనే ఒక పత్రిక ఉండేది, అట్లాంటి పత్రికలతో సహా అన్నిటికీ రాసేవాడు. ప్రతి వారం ఏదో ఒక పత్రికలో మన కవిత అచ్చయి ఉండాలి. ఇట్లా పోటీపడి గుడిహాలం రఘునాథం నా క్లాస్మేట్ ఎంఏలో ఆయన నేను పోటీపడి పత్రికలకు పంపడం, రాయడం, అచ్చులో చూసుకోవడం ఒక ఆనందం. అట్లా బాగా ప్రాచుర్యం వస్తున్న దశలో భారతిలో చాలా కవితలు వచ్చినాయి. అది బాగా గుర్తింపు తెచ్చింది. అప్పుడు ప్రజాతంత్రాన్ని దేవిప్రియ గారు ఒక పత్రిక నడిపేవారు, వారపత్రిక చిన్నది. ఆ ప్రజాతంత్రంలో కూడా ఈ వారం కవిత అని వేసేవాడు. అది కూడా చాలా ప్రాచుర్యం ఇచ్చి వేసేవాడు. ఇలా అన్నిటినీ పత్రికల ద్వారా సుపరిచితమైన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత వేసిన అచ్చైన కవితల్లోంచి ఎంపిక చేసిన కవితలు భూమి స్వప్నం. అప్పటి వరకు మీరు సుప్రసిద్ధ కవి. ఒకసారి మీకు కుందుర్తి అవార్డు వచ్చింది కదా, అప్పటికి సుప్రసిద్ధ కవి అయిపోయారు. భూమి స్వప్నానికి కుందుర్తి పురస్కారం, ఫ్రీవర్స్ ఫ్రంట్ అప్పటికి కుందుర్తి పేరు పెట్టినట్టు. కుందుర్తి ఉన్నారు, ఆయన ఉన్నారు కనుక కేవలం ఫ్రీవర్స్ అంటే కుందుర్తి ఫ్రీవర్స్ ఫ్రంట్ నా అవార్డు వచ్చే నాటికి చనిపోయినారు. నేను ఎంఏలో ఉన్నప్పుడు ఉన్నారు. ఆయన షష్టి పూర్తి 60వ సంవత్సరం జరుపుకోవాలని అనుకుంటున్నారు. భూమి స్వప్నం కవితకి వచ్చింది కదా, స్వప్నం పుస్తకానికి వచ్చింది. అప్పటిదాకా ఆయన లేరు, వీర్రాజు గారి నిర్వహిస్తున్నారు దాన్ని. వీర్రాజు గారు నిర్వహించేటప్పుడు 87లో నాకు భూమి స్వప్నానికి ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం లభించడం అంటేనే ఒక మంచి గుర్తింపు. అప్పుడు ఫ్రీవర్స్ ఫ్రంట్ కు మంచి గుర్తింపు ఉండింది, అంటే ప్రామాణికత. అప్పటి వరకు చాలా మంది ప్రముఖులకు వచ్చింది. వరవరాలు లాంటి వాళ్ళు, చెరబండరాజు లాంటి వాళ్ళు, వేగుంట మోహన్ ప్రసాద్ లాంటి వాళ్ళు, ఇస్మాయిల్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఒక ప్రముఖులు. తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధులైనటువంటి అనేక మందికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు వచ్చి ఉండి ఆ అవార్డు యొక్క ప్రాచుర్యం 2 రకాలుగా ప్రత్యేకతలు. ఇప్పుడు ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం అందుకున్న పిన్న వయస్కుడు మీరే అయి ఉంటారు. అప్పటికి మొదటి సంపుటానికే ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం అందుకున్నది కూడా మీరే అయి ఉంటారు. అది మొదటి సంపుటానికని చాలా మందికి మొదటి సంపుటానికే వచ్చింది, నేనే కాదు. ఇప్పుడు శివారెడ్డి గారికి మొదటి సంపుటానికే వచ్చింది, బహుశా వరవరావు గారికి కూడా మొదటి సంపుటానికే వచ్చింది, వేగుంట మోహన ప్రసాద్కి కూడా మొదటి సంపుటానికే వచ్చింది. మొదటి సంపుటానికి చాలా మందికి వచ్చింది. దాదాపుగా వాళ్ళు యువకవుల్ని కుందుర్తించాలనే ఉద్దేశమే అది. యువకవుల్ని వాళ్ళ ప్రతిభను గుర్తించి వాళ్ళని ప్రోత్సహించే దిశగానే ఫ్రీవర్స్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు మొదట్లో గేయ కవిత్వం, ఇప్పుడు మనకి పిల్లల పాటలు లాంటి వాటితో మాత్రా ఛందస్సుతో కూడుకున్నవి, తర్వాత మీరు చెప్పిన అష్టకాల నరసింహరావు శర్మ గారు 6 పద్య కవిత్వం, అదేవిధంగా జంధ్యాల పాపశాస్త్రి గారి పద్య. ఈ పద్య కవిత్వము గేయ కవిత్వాన్ని త్యజించి మీరు వచన కవిత్వంలోకి ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు? అంటే మొత్తం తెలుగు పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు ఎంతో కొంత కనీసం ఆట వెలదులో తేటగీతులో రాసే ప్రయత్నం అయితే చేస్తారు కదా, మీరు కూడా చేసి ఉంటారని అనుకోవచ్చా? నేను పద్యాలు రాశాను. అష్టకాల నరసింహరావు శర్మ ప్రభావంతో చెప్పాను కదా, శిథిల విపంచితో స్పష్టంగా నా మార్గం
కవిత్వ మార్గం అని నిర్ణయించుకుంది అప్పుడు. కాబట్టి కవిత్వ మార్గంలో ఆనాటికి ఆయన ప్రభావంతో పద్యాలే రాశాను. చాలామందికి ఆశ్చర్యంగా ఉంటుంది, నేను ఒక శతకం రాశాను, అద్భుతం. కొమురవెల్లి మల్లికార్జున స్వామి శతకం. అప్పటి వరకు శతకాలు రాయబడని దేవుడు ఎవరు ఉన్నారని చూశాను. శతకాలు రాయబడని దేవుడు అంటే మల్లికార్జున, కొమురవెల్లి మా ఊరి పక్కనే ఉంటుంది, దగ్గరలో ఉంటుంది. చాలా కొమురవెల్లి మల్లన్న చాలా పాపులర్. ఇప్పుడు సంక్రాంతి, రేపు సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఒక 3-4 నెలల కాలం జాతరలు వెళ్తారు. కొమరవెల్లి జాతర మేము ప్రతి సంవత్సరం వెళ్లేవాళ్ళం. వ్యవసాయదారులకు ఆయన ఆరాధ్య దైవం, పెద్ద జాతర, అట్లా వ్యవసాయదారులకు ఆరాధ్య దైవం. రెండవది ఈ కాపులకి, రెడ్లకి, వీళ్ళకి ఆయన కులదైవం లాంటి వాడు. కాబట్టి ప్రతి సంవత్సరం పంటలు ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకు పోయి బోనం చేసి మొక్కుకొని బండ్లు తిప్పుకొని ఇంటికి రావడం అనేది ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబం చేసే పని. మీ శతకం అచ్చు వేశారు, అందుకని శతకం అచ్చు వేయలే, అదే విషాదం. ఆ శతకం అచ్చు వేయలే, ఇవాళ అందుబాటులో లేదు. అది నాకప్పటికి నేను ఇది రాసింది ఎంత 10వ తరగతిలో, 9వ తరగతిలో ఆయన ప్రభావం ఉంది. ఆ తర్వాత ఏదో కొన్ని పద్యాలు రాయాలని కొన్ని రాశాను. కర్షకుడి మీద, ఆయన తల్లి చనిపోతే ఒక పద్యం రాస్తాడు శిథిల విపంచిలో, చాలా దుఃఖకరంగా ఉంటుంది. గుండెలు రీలిపోవ కొడుకున్నను మండుటెడారిలోన కూర్చుండగజేచి వేగనెవరో పిలిపించిన అట్లు పోయితే అండ తొలంగి బేలనై అట్టిటు నీ పద పద్మచిహ్నములు రెండైనన్ లభించునంచు ప్రేరణ చే జగమెల్ల జుట్టి తిన్. ఒక దగ్గర కూర్చుండబెట్టి ఇప్పుడే వస్తాని పోయినట్టు పోయింది ఆవిడ అని రాశాడు. ఎంత చక్కటి భావన. ఇప్పుడే పోయినట్టు పోయింది, ఆమెను దృష్టిలో పెట్టుకొని ఇంకా రాకపోయేటిదని నేను జగమంత దుట్టినా నాకు ఇప్పటి వరకు కనబడలేదు. 2 పాదపద్మాల యొక్క ముద్రలు దొరుకుతాయని చూస్తే కూడా నాకు పాదముద్రలు కూడా దొరకలేదు అని రాస్తాడు. చాలా బాధ కలిగించిన పద్యం. మరి నేను ఎవరి మీద రాయాలి? నాకెవరు అప్పటికి మా అమ్మ ఉన్నది, ఇంకా ఉన్నారు. కాబట్టి నేను ఇంకెవరితో దుఃఖాన్ని ఆవాహన చేసుకొని రాయాలి కనుక రైతును ఇట్లా ఏవో కొన్ని దుఃఖకర సన్నివేశాలని రాశాను. కానీ దాని తర్వాత ఒక స్పష్టమైన రూపం ఉండాలని శతకం రాశాను. శతకం రాసి దీన్ని అచ్చు కోసం ఏం చేశాను అంటే, నాకు తెలియని వయసు అది, 10వ తరగతిలో. మా బాబు అయితే అప్పటికి వీడు ఏది చెడిపోతాడా ఏంటిది, నేను చదువుకోవాలంటే వీడు కవిత్వంలోకి వచ్చిండు అనే బాధ ఉంది ఆయనకు. అలాంటి దశలో నేను ఏం చేశానంటే, రాసి దాన్ని చక్కగా మంచి ఫేర్ చేసి, అందమైన రైటింగ్తో ఫేర్ చేసి, చిన్న ముఖ చిత్రం వేసి, నాకు చిత్రాల పట్ల కూడా ఆసక్తి ఉంటుంది. కొమరవెల్లి మల్లన్న ముఖ చిత్రం దాని మీద దించి, నా స్వహస్తాలతో దించి అదంతా ఒక బైండ్ పుస్తక రూపంలాగా చేసి తీసుకుపోయి మా ఊర్లో ఒక షావుకారు ఉండే, సోమ గౌరయ్య అని ఒక షావుకారు ఉంటాడు. ఆయనకు వేగంగా వెళ్ళి, నేను ఎవరో తెలియనట్లుగా వెళ్ళి ఇది ఆయన దగ్గరికి ఇచ్చి, ఇది మీ దృష్టికి తెస్తున్నా అని చెప్పి ఉరికొచ్చింది. అంతే, పరిగెత్తుకుంటూ వచ్చిన తర్వాత 2 రోజులకి ఎప్పుడో ఆయన చూసి పిలిచాడు. పిలిచినాక పుస్తకం అచ్చు వేయాలంటే ఊర్లో అందరికీ చెప్పాలి, ముందు మీ బాపు చెప్పాలన్నాడు. ఇక మా బాపు చెప్పాలంటే ఇది అయినట్టే అని నేను అక్కడి నుంచి వదిలేశాను. మా బాపుకి ఆయన చెప్పిండో లేదో నాకు తెలియదు, కానీ పుస్తకం మాత్రం అచ్చు కాలే. ఆ కాపీ నా దగ్గర ఇంకొకటి ఉండేది, అది కూడా తదనంతర కాలంలో లుప్తమైపోయింది, దొరకలేదు నాకు అది. ఆ రోజుల్లో దీని నుంచి వచన కవిత్వంలోకి ఎట్లా వచ్చాను అంటే, పద్యాలు రాస్తూ ఉన్నాను. నారాయణ రెడ్డి గారు ఎప్పుడైతే పరిచయం అయినారో సినిమాల పాటలు రాస్తుండేవాడు. కాబట్టి రేడియోలో చిత్రసీమ వచ్చేది. సో రేడియోలలో ఇప్పుడు నారాయణ రెడ్డి గారి రచన అని వినిపించేది. ఆ పాటల పట్ల కూడా మోజు పెరిగింది. నేను 9వ తరగతి వచ్చే వరకు నాకు సినిమాలు ఎక్కువ చూడలేదు. 9వ తరగతి నుంచి అప్పుడోటి సినిమా చూసే అవకాశం దొరికింది. సంవత్సరానికి 1-2 సినిమా చూసి. కానీ నారాయణ రెడ్డి పాటలు సినిమా హాల్లో సినిమా చూసిన తర్వాత ఇంటర్వెల్లో సినిమా పాటల పుస్తకాలు అమ్మేవాళ్ళు. 10 పైసలకు ఒక పుస్తకం. ఆ 10 పైసల పుస్తకం తెచ్చుకొని నారాయణ రెడ్డి గారి పాట భలే తమ్ముడు అనే సినిమా ఉంటుంది, మహమ్మద్ రఫీ పాడతాడు. అట్లా పాటలు రాయడం అనేది కూడా ఒకటి పెట్టుకున్నాను. అంటే ఇటు పద్యాలు రాస్తూ అటు పాటలు రాయడం మొదలుపెట్టుకున్నాను. ఆ దశలోనే ఇదే అష్టకాల సార్ ఏమన్నారంటే, నువ్వు వచన కవిత్వం కూడా ఒకటి ఉంటుంది, దాన్ని కూడా నువ్వు స్టడీ చేయి, ఈ పద్యాలు పాటలు ఇక్కడికే కాదు, వచన కవిత్వం కూడా స్టడీ చేయంటే, అప్పుడు నేను వచన కవిత్వం గురించి తెలుసుకోవడం మొదలు పెడుతున్నప్పుడు ఆయనే ఒక పుస్తకం ఇచ్చాడు. ఋతచేతన అని, స్థానికంగా సిద్దిపేట కవులు ప్రచురించిన పుస్తకం అది. 4 సిద్దిపేట కవులు, ఉమాపతి పద్మనాభ శర్మ, జాలపల్లి చంద్రారెడ్డి, రుక్మాభట్ల కృష్ణమూర్తి, విఠాల శ్రీకాంత్ శర్మ, ఈ 4 కలిపి ఋతచేతన అనే పేరుతో ఒక వచన కవిత్వం పుస్తకం వేశారు. అది కూడా పాపం ఆయన వాళ్ళు ఇచ్చినట్టున్నారు, ఆయన నాకు ఇచ్చాడు. ఇది చదివాను. ఇట్లా కొంత వచన కవిత్వంతో చిన్న పరిచయం ఉంది. కానీ నాకు శ్రీశ్రీ వాళ్ళంతా తెలియరు. నేను డిగ్రీ 2వ సంవత్సరంకి వచ్చేదాకా తెలియదు. వాళ్ళని చదివినాక స్పష్టత వచ్చింది.
అప్పటి నుంచి నేను వచన కవిత్వంలో ఉండడానికి ప్రయత్నం చేసిన. అంటే పాటలు ఇష్టం బాగా రాయడం, ఇప్పటి వరకు కూడా నాకు పాటలు ఇష్టం. కానీ పాటలకు ఉన్న సమస్య ఏంటంటే ఒక గాయకుడు కావాలి, నేను గాయకుడిని కాదు. కనుక వచన కవిత్వం రాస్తే నాకు కరెక్ట్గా ఉంటుందని వచన కవిత్వాన్ని ఎంచుకున్నాను. ఇంకా నా చుట్టూ వీళ్ళు శివారెడ్డి వీళ్ళందరి యొక్క ప్రభావం కూడా ఉండేది. నారాయణ రెడ్డి గారు కూడా వచన కవిత్వం రాస్తున్నారు, శివారెడ్డి గారు రాస్తున్నారు. ఇంకా నేను క్యాంపస్కి వచ్చి ఇవన్నీ చూస్తున్నటువంటి క్రమంలో వరవరరావు కావచ్చు, ఇంకా ఇతరులు కావచ్చు, చాలామంది బైరాగిలు కావచ్చు, తిలక్ కావచ్చు, వీళ్ళందరూ వచన కవిత్వంలో దిట్టలు. కాబట్టి వాళ్ళందరి ప్రభావంతోనే వచన కవిత్వం. అప్పటి యుగధర్మం ఈ ప్రక్రియ, అప్పటి యుగధర్మం ఈ ప్రక్రియ. కుంతుర్తి వారు అయితే వచన ప్రభావం ఉంది, ప్రత్యేకించి ప్రోత్సహించేవారు. వచన కవిత్వమే రాయండి అని ఆయన పద్యాలకు మించి కుందుర్తి గారిని వచన కవిత పితామహుడు అని కూడా బిరుదు కూడా పేరు కూడా పెట్టారు. కాబట్టి వచన కవిత్వం రాయడంలో స్థిరపడ్డా. అచ్చులో అవే ఎక్కువ వేసేవాడు, పద్యాల కంటే పాటల కంటే వచన కవిత్వం ఎక్కువ వేసేవాడు. మీరు హైదరాబాద్లో చదువుకుంటున్న కాలంలోనే మంజీరా రచయితల సంఘం స్థాపించిన? కాదు, నేను తిరిగి మెదక్ అధ్యాపకత్వం నాకు 84 ఫిబ్రవరిలో ఉద్యోగంలో చేరాను. నేను 1984 ఫిబ్రవరిలో మెదక్లో వచ్చింది నాకు పోస్టు. మెదక్లో వచ్చినప్పుడు నేను ఈ వార్త చెప్పదామని గురువు గారు నారాయణ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. సార్కు కలిసి, సార్ నాకు ఉద్యోగం వచ్చింది, నేను పోతున్నా అని చెప్తే, ఎక్కడ వచ్చింది అన్నాడు. మెదక్లో అన్నాను. ఎట్లా బతుకుతావయ్యా అన్నాడు. అదేంటి సార్ మెదక్లో మనుషులు, మా ఊరే కాక మా ఊరు సిద్దిపేట దగ్గర, మెదక్లో మనుషులు ఉండరా అన్నాను నేను. ఎట్లా బతుకుతావు అంటే మనుషులు ఉండరా ఉంటారు. మనుషులు ఉంటారా, సాహిత్య వాతావరణం ఉండదు కదా అన్నాడు. సాహిత్య వాతావరణం తయారు చేసుకుంటా సార్. నేను చాలా సంతోషం, చక్కగా చెప్పారు, బాగుంది. నేను సాహిత్య వాతావరణం తయారు చేసుకుంటా, కవుల్ని తయారు చేసుకుంటా, కవులతో కలుస్తాను, తిరుగుతాను, నాకు అనుకూలమైనటువంటి వాతావరణం తయారు చేసుకుంటా అని చెప్పాను సార్కు. పోయిన సంవత్సరమే 84లోనే మార్చిలో మెదక్ స్టడీ సర్కిల్ అని ఒక సంస్థ పెట్టాం. మాకు ఇప్పుడు ఎన్జిఓ నాయకుడుగా ఉన్న దేవి ప్రసాద్, వీళ్ళంతా మెదక్లో ఉద్యోగులు. శేషగిరి అని ఓపీడీఆర్లో పనిచేసేవాడు ఆయన, శేషగిరిరావు ఆయన, లియాఖత్ అలీ ఖాన్ అని ఒక ఆయన పోస్ట్ ఆఫీస్లో పనిచేసేవాడు, పోస్టల్ సంఘం. వీళ్ళందరూ నేను పోగానే నాకు కలిశారు. స్థానికంగా ఏలేశ్వర నాగభూషణాచార్య అని ఒక కవి ఉండేవాడు, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఒక వాతావరణం తయారు చేసుకొని మెదక్ స్టడీ సర్కిల్ తరఫు నుంచి ఫస్ట్ దాని ప్రారంభానికి శివారెడ్డి గారిని తీసుకెళ్ళారు, దేవిప్రియ గారిని, శివారెడ్డి గారిని. ఇంకా అక్కడి నుంచి సంస్థలు నడపడం. ఈ సంస్థ ఏమైంది, పట్టణానికే పరిమితమైంది. ఇది రచయితలు కాకుండా వేరే వాళ్ళు కూడా ఉన్నారు కనుక దాన్ని విస్తృతపరచాలి, అది మెదక్ జిల్లాకు వ్యాపింపజేయాలి అని అనుకున్నప్పుడు మంజీరా రచయిత సంఘం పెట్టాము రచయితలకు సంబంధించి. ఆ రోజులో ఇంకొక విషయం ఇక్కడే సందర్భం వచ్చింది కనుక చెప్పాలి ఏమనంటే, నాకు అజ్ఞాత ఉద్యమకారులతో చిరు పరిచయాలు ఉన్నాయి. తెలుస్తుంది. ఇప్పుడు మీరు పేర్కొన్న వ్యక్తులంతా కూడా వామపక్ష, విప్లవ, ప్రజా ఉద్యమాలతో సంబంధం ఉన్న వ్యక్తులే కదా. కనుక అప్పుడే కొత్తగా పీపుల్స్ వార్ అనుబంధ ఉండే వాతావరణం పెరుగుతున్నది చిన్నగా. శాఖమూరి అప్పారావు అని ఆయన వరంగల్ నుంచి వచ్చి సిద్దిపేటలో పెద్ద నాయకుడు ఆయన, వాళ్ళ పార్టీ. అప్పుడు సిద్దిపేట మెదక్ చూస్తూ ఆయన ఉండేవాడు. మెదక్ జిల్లాకు అంకం బాబురావు అని గాంధీ మెడికల్ కాలేజ్ నుంచి మధ్యలో మెడిసిన్ వదిలిపెట్టిపోయిన ఆయన, వీళ్ళు మెదక్ జిల్లా పర్యవేక్షకులుగా ఉన్నారు, మెదక్ జిల్లా ఉద్యమ నిర్మాతలుగా ఉన్నారు. ఆ దశలో వీళ్ళు అన్నారు, సరే అప్పటికి నాకు విరసం నుంచి కొంచెం ఒత్తిళ్ళు ఉన్నాయి. కేవీఆర్ ఉత్తరం రాశారు, ఎందుకు చేరకూడదు అని. ఎందుకు చేరకూడదు, చేరండి మీరు ఇవి రాస్తున్నప్పుడు చేరండి అని నాకు కేవీఆర్ అనుబంధం ఎప్పటి నుంచో ఉంది. అంతే, నేను సభలకు వెళ్ళేవాడిని, అన్నిటికైనా సభ్యత్వం తీసుకోలే. అప్పటికి ఓ నిర్ణయం కూడా తీసుకున్నాం, ఎందుకంటే అందులో 2-3 గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూపుల మధ్యన మనం వెంటనే తేల్చుకోవాలంటే గ్రూపులుగా అప్పటికే అంత రాజకీయ నైతికత లేదు, అంత అవసరం లేదు అనే ఫీలింగ్ కూడా ఉండే. సాహిత్యానికి ఎక్కడో ఈ రాజకీయ ఇది అడ్డం వస్తుంది అన్నట్టుగా కూడా కొంచెం అభిప్రాయం ఉండి నేను చేరలేదు. కానీ మెదక్లో మళ్ళీ ఒత్తిడి చేస్తే నేను అన్నాను, నాకు విరసంలో పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉండే అవకాశం తక్కువ, నిర్మాణపరమైన బాధ్యతాయుతమైనటువంటి స్థితి ఉంటుంది కనుక నేను అన్ని మోయలేను అంటే, అప్పుడు మరి నువ్వు ఎట్లా చేస్తావు చెప్పు అని అంటే, నేను స్వతంత్రంగా అయితే ఏమైనా చేస్తాను. అప్పుడు మంజీరా రచయిత సంఘం ప్రారంభించాను. నువ్వు ఎట్లన్నా చెయ్యి, నీ ఇష్టం అని అన్నారు. నేను చేశాను. ఆ మంజీరా రచయిత సంఘం అని జిల్లాలో అన్ని భావాలు కలిగినటువంటి వారికి అందరికీ అన్ని ప్రక్రియలతో ఒక వేదిక తీసుకొచ్చాను. అప్పటి వరకు మా తరంలో లేదు, మాకంటే ముందు తరానికి సంస్థలు ఉన్నాయి, కానీ మా తరానికి ఒక వేదిక ఉండాలి.
అది కూడా ఆధునిక చైతన్యానికి అద్దం పట్టేలాగా ఉండాలి. ప్రక్రియ ఏదైనా సరే వర్తమాన సమకాలీన జీవితంతో ముడివడి ఉన్న వస్తువు అయి ఉండాలి అనే దృష్టితో వచ్చి మంజీరా రచిస్తాం. దానికి ఏం పేరు పెడదామన్నప్పుడు స్థానికంగా మంజీరా అన్నది ఒక అస్తిత్వం అది. కాబట్టి ఆ మంజీరా అనే పేరుతో మంజీరా రచయితల సంఘం. అప్పటికే తెలుగు వచన కవిత్వానికి దిగంబర కవుల నుంచి విప్లవ కవుల నుంచి ఒక దృక్పథం ఏర్పడి ఉంది. అందులో మీ నాన్నగారు ఆ కాలంలో రజాకారుల దాడుల నుంచి గ్రామాన్ని రక్షించడానికి కూడా పోరాడు. ఆయన దాదాపు ఒక 10 గ్రామాలకు ఆయన గ్రామ రక్షక దళాల్లో పనిచేసి వాటిని సూపర్వైజ్ చేసేవారు. బాలసిద్ధారెడ్డి 10 గ్రామాల్లో ఆయనకు పలుకుబడి ఉండేది. కార్యకర్తలు ఉండేవాళ్ళు, వాళ్ళందరితో నిత్య సంబంధాలు ఉండేవి. అందుకే వారు రేడియో కొనుక్కోగానే మగ్దుమ్కి నివాళి అర్పించడానికి రేడియో కొన్నారు మీరు అన్నట్టు. ఒక రకంగా అంటే మగ్దుమ్ ఉండాలని కోరుకున్న వాళ్ళమే. అంతే, మగ్దుమ్ మెదక్ నుంచి వచ్చిన వాడే కదా మగ్దుమ్. ఎంతో మందికో స్ఫూర్తి ప్రదాత, అటు పార్టీలోను ఇటు కవిత్వంలోను కూడా. మా ఊరికి పత్రిక ఎవరిది వచ్చేది కాదు. అది ఏ పత్రిక అప్పటికి వరకు పాపులర్ గా దినపత్రికలు చదవాలనే ధోరణి లేదు. కానీ మా ఇంటికి మాత్రం విశాల పత్రిక ఈ రోజుది రేపు వచ్చేది. పోస్ట్ మ్యాన్ తెచ్చి ఇచ్చేవాడు. ఆయన ఎక్కడో చందా కట్టాడు, చందా కడితే తెల్లారి వచ్చేది. పార్టీ పత్రిక, పార్టీ సభ్యుడు, పార్టీ కార్డు హోల్డర్. అది పెద్ద గౌరవం ఆ రోజు. అది రోజులో గౌరవం. సోవియట్ ల్యాండ్ పత్రిక ఒకటి, ఈ విశాలాంధ్ర పత్రిక ఒకటి వచ్చేది. దాంట్లో అప్పుడప్పుడు ఈ కవితలు కూడా వచ్చాయి. పార్టీ పత్రికలు అయినప్పటికీ ఇన్ జనరల్ పఠనాశక్తిని బాగా పెంచిన ఇవాళ చాలా మంది అంటున్నారు కానీ దాని ప్రభావం చాలా ఉంది. ఇవాళ ఆ ప్రభావం శూన్యమైపోయి ఉండొచ్చు, లేదా పరిమితమైపోయి ఉండొచ్చు, తగ్గిపోయి ఉండొచ్చు. కానీ ఒకనాడు ఒక సమాజాన్ని చైతన్యవంతం చేసి దానికి ఒక స్పష్టతనిచ్చి ఒక దృక్పథం వైపు నడిపించగలిగినటువంటి శక్తి ఆనాడు భారత కమ్యూనిస్ట్ పార్టీకి, లేదా భారత మార్క్సిస్ట్ పార్టీకి, లేదా తదనంతరం వచ్చిన పార్టీలన్నిటికీ, నక్సలైట్ పార్టీలు, విప్లవ పార్టీలు తప్పకుండా. కేవలం ఇప్పుడు కాలక్షేపం రాతలు, కాలక్షేపం చదువులు కాకుండా చాలా ప్రయోజనకరమైన అంకిత భావం, నిబద్ధతతో కూడినటువంటి స్పష్టమైనటువంటి ప్రశ్న రచయిత రాస్తున్నాడంటే తెల్లవారి ఒక ప్రశ్న వచ్చేది. నువ్వు ఎటువైపు, నీ దిశ ఎటు, నీ దారి ఎటు, ఎవరి పక్షం, ఇవన్నీ వచ్చాయి చర్చలు. ఇప్పుడు అడిగేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, ఏది మాట్లాడుతున్నారో ఏది మాట్లాడతలేరో తెలియని ఒక వాతావరణం. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్న శిల్పం కూడా ఏం కనపడదు. శిల్పం పేరుతో వాళ్ళు చేస్తున్నదంతా కూడా పెద్ద హంబగ్ తప్ప అది శిల్పం కూడా కాదు. శిల్పం ఏదైనా సరే జీవితం నుంచే వస్తుంది. జీవితం నుంచి, ఒక స్పష్టమైన దృక్పథం నుంచి. దృక్పథం లేకపోతే నీ వాక్యానికి పదును ఉండదు, నిశితత్వం ఉండదు. నీ వాక్యం పదునుగా, చాలా నిశితంగా, చాలా ప్రభావశాలిగా ఉండాలంటే తప్పనిసరిగా నీకు దృక్పథం ఉండాలి. ఆ దృక్పథంతో జీవితం నుంచి అన్వేషించుకొని రాబట్టుకోగలగాలి. అది లేకపోతే కష్టం. అది నీకు జీవితంతోనే సంబంధం లేని వాతావరణం వచ్చింది. సెల్ ఫోన్ తప్ప జీవితంతో సంబంధం లేదు, లోకంతో సంబంధం లేదు. మీరు ఈ 40 ఏళ్లలో గమనించింది ఏమిటంటే, గ్రామీణ నేపథ్యంలో మీ దగ్గరికి వచ్చిన విద్యార్థుల్లో ఆనాడు ఉన్నటువంటి సాహిత్య రాజకీయ చైతన్యానికి ఇవాళ అంతకు మించి ఉందంటారా, తగ్గిపోయిందంటారా? అంటే గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళలో మొట్టమొదటగా మనం వాళ్ళలో కనిపెట్టేది ఏంటంటే చాలా స్వచ్ఛత, చదువు పట్ల ఒక ప్రేమతోని ఇక్కడికి వచ్చేవాళ్ళు. వచ్చిన తర్వాత మనము అంటే తెలుగు పాఠం చెప్పేటప్పుడు తెలుగు పాఠం చెప్తున్న మాస్టారు, లేదా ఇంకే పాఠమైనా సరే సబ్జెక్ట్ చెప్పే మాస్టర్లు ఒక వ్యక్తిత్వంతో లేదా ఒక అనుభవంతో చెప్తున్న మాటల పట్ల వీళ్ళు ఆకర్షితులయ్యేవాళ్ళు. అంటే స్వచ్ఛమైన హృదయాలు కనుక మాట వాళ్ళకి పట్టుకున్నది, నచ్చింది, హృదయానికి తాకింది అంటే వాళ్ళు దాంతో నడవడానికి సిద్ధపడేవాళ్ళు. కాబట్టి ఊర్లలో కొంచెం విప్లవ వాతావరణం ఉండడం, ఒక ఆలోచనాత్మకమైనటువంటి ధోరణి ఉండడం, ఆ స్వచ్ఛతతో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రభావశాలి అయినటువంటి అధ్యాపకులు ఎవరైనా సరే ఏ సబ్జెక్ట్ అన్నా చెప్పని వాళ్ళ వ్యక్తిత్వంతో, వాళ్ళ కార్యాచరణతో ముడిపడి ఉండేటటువంటి ఒక జీవితాన్ని వీళ్ళు అధ్యయనం చేసి దగ్గరికి వచ్చారు. అది రెండవది ఏంటిది అంటే స్వచ్ఛతతో పాటు గ్రామీణ విద్యార్థుల్లో అధ్యయనశీలత కూడా ఎక్కువ, అంటే నేర్చుకోవాలనే తపన ఎక్కువ ఉంటుంది. మూడవది గ్రహణ శక్తి కూడా ఎక్కువ ఉంటుంది. చాలా చోట్ల సంపన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లకు, నగర జీవితం నుంచి వచ్చిన వాళ్ళకి నాకు అన్నీ తెలుసు అనే భావన ఉంటుంది. గ్రామం నుంచి వచ్చిన వాళ్ళకి అన్నీ తెలుసుకోవాలనే భావన ఉంటుంది. ఈ అన్నీ తెలుసుకోవాలనే అన్వేషణ ఏదైతే ఉందో అది వాళ్ళు వచ్చిన నేపథ్యం నుంచి ఉంది. అట్లనే చాలామంది గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులందరికీ కూడా పేదరికము, దారిద్ర్యము, కష్టము,
వ్యవసాయంలో ఉండే కష్టాలు కానీ ఇతర జీవితంలో ఉండేటటువంటి కష్టాలు కానీ అన్నీ అనుభవించి వచ్చినారు. కాబట్టి కొంత దుఃఖం. నాదు కన్నీటి గాథను అహలింప ఆర్ద్ర హృదయంబు కూడా కొంత అవసరంబు అన్నాడు జాషువా. ఈ ఆర్ద్ర హృదయం అనేది ఎవరికి ఉంటుంది అంటే నేను గమనించినంత వరకు ఎక్కువగా గ్రామీణ విద్యార్థులకు ఉంటుంది. అట్లని నగర విద్యార్థులకు ఉండదని కాదు, నగర విద్యార్థులకు చాలా అరుదుగా కనబడుతుంది, గ్రామీణ విద్యార్థులకు కొంచెం ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు అప్పటికే కష్టాలు, దారిద్ర్యము, కన్నీళ్ళు అనుభవించి వచ్చి ఉన్నారు. కనుక వాళ్లను మౌల్డ్ చేసుకొని వాళ్ళను ప్రేరేపించి వాళ్ళని కవిత్వంలోకి, వాళ్ళని ఆధునిక భావాల వైపు ఆకర్షించడానికి నాకు అధ్యాపక వృత్తి తోడ్పడింది. చాలామంది కవులుగా ఇవాళ స్థిరపడి ఉన్నారు. వాళ్ళ దళిత కవులుగా ఉన్నవాళ్ళు, మా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఒక తైదల అంజయ్య కానీ, లేదా పొన్నాల బాలయ్య కానీ, అట్లనే సిద్ధంకి గిరి కానీ, వీళ్ళంతా దరువు ఎల్లయ్య ఇవాళ చాలా పాపులర్గా తెలంగాణ ఉద్యమంలో పనిచేసి బహుశా ఒక 10 పాటల పేర్లు చెప్పాల్సి వస్తే ఒక పాట తనది కూడా వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం అనే పాట తెలంగాణ ఉద్యమ కాలంలో మారుమోగింది. ఆ పాట రాసింది దరువు ఎల్లయ్య. దరువు అనేది అది ఇంటి పేరు కాదు. దరువు అనేది సిద్దిపేట కళాశాల చదువుతున్నప్పుడు సంస్థకు పేరు పెట్టుకుందామంటే మేమందరం కూర్చొని అన్న పేరు దరువు. దరువు పెడితే బాగుంటుంది అని ఆ చర్చల్లో తేలి పేరు పెట్టుకోవడం. క్రమంగా ఆయన ఇంటి పేరు పోయి దరువు ఎల్లయ్య అయింది. అట్లా దరువు అనేది ఒక సంస్థగా మారి అది యూనివర్సిటీ స్థాయిలో ప్రభావం చూపెట్టగలిగి తెలంగాణ ఉద్యమంలో కూడా అయితే తనదైన ధోరణి తను వెళ్తున్నాడు. 1997 నాగేడు చాళ్లల్లా నా తెలంగాణ అంటే మొత్తం తెలంగాణ ఉద్యమం అంతా 10-15 సంవత్సరాల పాటు పాడుకునే అంత గొప్ప గేయాన్ని రాయడానికి మీ ప్రేరణ ఏమిటి? తెలంగాణ విషయమై అనేక సందర్భాల్లో గాయపడుతున్న వాళ్ళలో నేను ఒకరిని. నేను యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లోనే నేను భాషాపరమైనటువంటి అంటే ఊరి నుంచి వచ్చిన కొంచెం డిగ్రీ చదువుకున్న ఇవన్నీ అయినా కూడా తెలంగాణ భాష యొక్క ప్రభావం పోలే. కాబట్టి ఇక్కడ మా ఎంఏలో దాదాపుగా 32 మంది ఉంటే 32 మందిలో 25 మంది వరకు ఆడవాళ్ళు ఉండేవాళ్ళు, 7 మాత్రమే మగవాళ్ళు ఉండేవాళ్ళు. ఈ ఆడవాళ్లలో ఒక 5-6 మాత్రమే తెలంగాణ వాళ్ళు. మిగతా వాళ్ళంతా ఆంధ్ర లేదా ఆంధ్ర ప్రభావంతో హైదరాబాదులో ఉన్నవాళ్ళు. వీళ్ళందరి భాషకు నా భాషకు తేడా ఉండేది. కాబట్టి నేను అక్కడి నుంచి భాషాపరమైనటువంటి వివక్షను ఎదుర్కొంటూ వచ్చాను. నేను ఏదో మాట్లాడుతున్నప్పుడు ముచ్చట చెప్తూ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అంటే స్నేహంగా ఉండేవాళ్ళం, దగ్గరగా ఉండేవాళ్ళం. ఏదో తవ్వితే భూమిని తవ్వుతుంటే బొక్కలు వెళ్ళినాయి అన్న నేను. బొక్కలు వెళ్ళి అనగా అందరు పక్కపక్క నవ్విండ్రు. ఏంటి బొక్కలు ఉండేది, భూమి తవ్వితే బొక్కలు వెళ్ళకపోతే ఇంకేవాళ్ళు. బొక్కలు అంటే వాళ్ళ దృష్టిలో రంధ్రాలు. మన దగ్గర ఎముకలు. మన దగ్గర తెలంగాణలో ఏమంటారు, బొక్కలు అంటేనేమో ఎముకలు, బోన్స్. బొక్కను తీసేసి పొక్కలు అంటేనేమో రంధ్రాలు. ఆ పాబా సరళాలు వాడడం వెనకాల అంత తేడా ఉంది. కాబట్టి అక్కడి నుంచి మొదలు పెడితే అనేక సందర్భాల్లో ఇట్లా గాయపడుతూ వచ్చి తెలంగాణకు సంబంధించి ఏదో ఒక అన్వేషణ జరుగుతుంది. ఈ జరుగుతూ ఉన్నప్పుడు తెలంగాణ కల్చర్, తెలంగాణ వేడుకలు, పండుగలు, భాష, సంస్కృతి, చరిత్ర ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయని. అట్లనే మన వామపక్ష భావజాలంలో లేదా రంగంలో కూడా తెలంగాణ భాషలో ఒక పాత్ర, తెలంగాణ ఇది ఉదాహరణకు మా ఊరి పాత్ర మాట్లాడుతుంది. అది తెలంగాణ భాష మాట్లాడాలన్నా, ఆంధ్ర భాష మాట్లాడాలన్నా, ప్రామాణిక భాష మాట్లాడాలన్నా, ఏ భాష మాట్లాడాలన్నప్పుడు స్థానిక వ్యవహార భాష ఆ పాత్ర మాట్లాడితే మేము అదే రాసేవాళ్ళం. అదే రాసి కథ అట్లా ఉంటే వీళ్ళు ఇక్కడ చర్చ చేసేవాళ్ళు. కథల్లో ఈ భాష ఎందుకు, మేమందరం చదవకూడదా అన్నట్టుగా మాట్లాడి ఆ భాషను మాత్రం తప్పుగా చూపెట్టే ఒక ప్రయత్నం విప్లవ శ్రేణుల్లో కూడా జరిగింది. ఆ శ్రేణుల్లో జరిగినప్పుడు కూడా బాధ అయ్యేది. మరి ఆ పాత్ర అసహజంగా మాట్లాడితే ఎట్లుంటుంది? ఏ పాత్ర అయినా సరే తన భాష మాట్లాడితే అది జీవద్వంతంగా ఉంటుంది. తన భాష కాకుండా నేర్చుకున్న భాష మాట్లాడితే, లేదా తెచ్చుపెట్టుకున్న అరువు తెచ్చుకున్న భాష మాట్లాడితే అది జీవం కోల్పోయినట్లుగా ఉంటుంది. పాత్రోచిత భాష అనేది సంస్కృత నాటకాల కాలం నుంచి ఉంది. అది తెలుగునన్నారు ఒకప్పుడు, మొత్తం తెలుగు భాషనే అవసరం లేదన్నారు. తెలుగు భాషనే అది నీచ పాత్రలకు పెట్టమన్నారు. సంస్కృత నాటకాల్లో లేదా సంస్కృత ప్రభావంతో వచ్చిన తెలుగు నాటకాల్లో కూడా ఏమన్నారు, రాజులకు, రాణులకు, ముఖ్య పాత్రలకు సంస్కృత ప్రభావంతో ఉన్న భాష పెట్టమన్నారు. కానీ మిగతా వాటికి, హాస్య పాత్రలకు, మిగతా వాటికి విదూషక పాత్రలకు, వీటన్నిటికి కూడా తెలుగు భాష పెట్టమన్నారు.
అంటే స్థానిక భాష, పాత్రోచితమైన భాష. ఈ సమస్య వేల సంవత్సరాల సమస్య వేల సంవత్సరాల నుంచి ఉన్నది. అంటే తెలుగును ఒక దశలో తెలుగునే నీచ భాష కింద లేదా తక్కువ స్థాయి హీన భాష కింద మార్చి హీన పాత్రలకు పెట్టినటువంటి పరిస్థితి. ఆ దశ నుంచి తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి, ఆధునిక కాలంలో వచ్చేసరికి ఈ ప్రాంత భాష అంతా కూడా హీన స్థాయిలో ఉంటుంది లేదా తక్కువ స్థాయిలో ఉంటుంది అనేటువంటి మాట విన్నప్పుడు కొంచెం బాధ కలిగేది. ఇలాంటి ఒక నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం చర్చకు వస్తుంది. నవంబర్ 1, 1996 రోజున వరంగల్లో తెలంగాణ వాదులు సమావేశమయ్యారు. హైదరాబాద్లో కూడా తెలంగాణ వాదులు సమావేశమయ్యారు. హైదరాబాద్లో కాంగ్రెస్ వాదులు, వరంగల్లో మాత్రం కొంచెం స్వేచ్ఛాభవన్లు ఉన్న తెలంగాణ వాదులు. నేను వరంగల్కి వెళ్ళలేదు కానీ హైదరాబాద్కు ఆ రోజు అనుకోకుండా వచ్చాను. గాంధీ భవన్కి వెళ్ళాను. గాంధీ భవన్లో వెళ్ళినప్పుడు వాళ్ళు చర్చించిన అంశాలు రీజనబులే కానీ చర్చించిన వ్యక్తులకు సొసైటీలో గౌరవం లేదు, సమాజంలో గౌరవం లేదు. వాళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి ఇది ఇట్లా కాదు. వాళ్ళు ఎజెండాకి తెస్తున్న అంశం సరైందే కానీ ఎజెండాకి తెస్తున్న వ్యక్తులు సరైన వాళ్ళు కాదు అనే భావన ఏర్పడి వెంటనే ఊర్లోకి వెళ్ళిన తర్వాత మేము మంజర సంఘం ఒక మీటింగ్ పెట్టుకొని మొదటి తీర్మానం చేశాం. బహుశా నాకు తెలిసినంత వరకు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఏర్పడాలని, రాష్ట్రం ఏర్పడాలని తీర్మానం చేసిన మొదటి సాహిత్య సంస్థ మంజీరా రచన సంఘం. 96 నవంబర్ 24వ తేదీన మేము తీర్మానం చేశాం. తీర్మానం చేసినప్పుడు ఆంధ్రలో ఉండే పేదలకి ఇది వ్యతిరేకం కదా అనే చర్చ కూడా అక్కడ జరిగింది. మనం పేదలంతా ఒకటి అని, కార్మిక వర్గం ఏకం కావాలని కోరుతున్నటువంటి దశలో ఇలాంటిది తెస్తే ఇది చీలిక అవుతుంది అనే చర్చ కూడా జరిగింది. జరిగినప్పుడు ఇది ఆంధ్ర పేదలకు వ్యతిరేకం కాదు అనే క్లారిఫికేషన్ కూడా ఇచ్చినాం. ఇచ్చి ఆంధ్ర ఆధిపత్యానికి, ఆంధ్ర సామ్రాజ్యవాదానికి ఇది వ్యతిరేకం తప్ప ఇది అక్కడి పేదలకు కానీ, అక్కడి వ్యవసాయదారులకు కానీ, అక్కడి శ్రామికులకు కానీ వ్యతిరేకమైనది కాదు అనే స్పష్టత కూడా ఇచ్చి మేము తెలంగాణ ఉద్యమంలో ఆ దశలో మొదటి సభ, పెద్ద సభ భువనగిరిలో జరిగింది. అది 97 మార్చ్ 8, 9. గద్దర్ ప్రముఖంగా ఆ సభకు అండగా నిలిచాడు. గద్దర్ అప్పటికి ఒక పాట రాశాడు, అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అనే పాట రాశాడు. కాబట్టి ఇంకా పాటలు లేవు, పాడుకోవడానికి సందర్భం పెరుగుతుంది, పాటలు లేవు. ఇది జరిగిందేమో మార్చిలో. ఆగస్టులో సిద్దిపేటలో ఒక మీటింగ్ పెట్టాము, మంజర్ సంఘం ఏర్పాటు చేసింది. దాంట్లో షేక్ బాబా అనే మిత్రుడు అప్పుడు ఇంత ట్రాన్స్పోర్ట్ లేదు కాబట్టి ముందు రోజే వచ్చి మా ఇంట్లో పడుకున్నాడు. రాత్రి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు రేపు పాడడానికి ఇంకో కొత్త పాట లేకపోయాయి కదా సార్, ఏదన్నా రాస్తే బాగుంటుంది కదా. అప్పుడు నేనేం చేశానంటే మరి చూద్దాం మరి ఇప్పటికిప్పుడు అవుతుందా కాదని కొంత ఏదో రాత్రి తిరిగింది. నాకు అంతకుముందు కూడా తిరుగుతున్నది కనుక రాత్రికి రాత్రి ఆలోచన వచ్చి పొద్దున 4 గంటలకు లేచి 1 గంట సేపట్లో 5:30కు ఆ పాట పూర్తి చేసి ఈయన నిద్రపోతున్నాడు లేపి 10 గంటలకు మీటింగు కాబట్టి ఈ లోపల నువ్వు ట్యూన్ కట్టుకో, ఇవన్నీ చేసుకో, ప్రాక్టీస్ చేసుకో అని చెప్పి ఆయనకు చేతికిచ్చి అట్లా అది ఆగస్టు 17, 1997 రోజున ఉదయం పూట ఆ పాట రాయడం జరిగింది. ఆ పాట రాస్తే అక్కడ సభను ఆకట్టుకుంది. ఆ తర్వాత అది క్రమక్రమంగా చాలా మందిలోకి వెళ్ళినప్పుడల్లా విన్న ప్రతి వాళ్ళు అందులో చారిత్రక సాంస్కృతిక అంశాలు క్రమంలో మీరు చెప్పారు. అది 10 చరణాల పెద్ద పాట. అప్పటి వరకు దీని ప్రత్యేకత ఏంటిదంటే తెలంగాణకు పాటలు లేవంటే బోలెడు పాటలు ఉన్నాయి. కానీ ఆ పాటలన్నింటిలో దుఃఖం మాత్రమే ఉంది. తెలంగాణ దుఃఖం ఉంది. కానీ తెలంగాణ ఉద్యమానికి దుఃఖం ఒక్కటే సరిపోదు. తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ సంస్కృతిలో ఉండే ఒక గొప్పతనం కూడా ఆవిష్కరించాం. తెలంగాణ ఉత్సవ సంస్కృతి చారిత్రకంగా మనల్ని ప్రేరేపించే అంశాలు మనం ఇంత ప్రత్యేకమైన సంస్కృతి కలిగిన వాళ్ళం అని చెప్పగలగాలని బతుకమ్మను, బోనాల పండుగను, ఇక్కడి కళల్ని, చిందుబాగోతని చేస్తూ పీరీల పండుగ వీటన్నిటి కూడా హైలైట్ చేస్తూ ఆ పాట ఉండేసరికి చాలా మందిని ఆ పాటతో మీరు ఒక టోన్ సెట్ చేశారు సార్ ఎటు పరిస్థితుల్లోనే. ఎందుకంటే తర్వాత ఉద్యమం విజయవంతమైన తర్వాత పండుగలు చేసుకోవడానికి వాటికి కూడా మీ పాటలోనే ప్రాతిపదిక. అందుకే చాలా ఆశ్చర్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర చిహ్నాలు కావాలంటే పాటలో ఉన్న చిహ్నాలు అన్ని రాష్ట్ర చిహ్నాలు. అవన్నీ చాలా జమ్మి చెట్టు, పాలపిట్ట ఇవన్నీ కూడా పాటలో ఉంటాయి. ఒక ఔత్సాహికుడు పాట రాయడానికి అంతకాలం మీరు అధ్యాపకత్వంలో ఉండి అంతకుముందు ఈ ఉద్యమం విప్లవోద్యమం 1969 ఉద్యమం, ఇటు విప్లవోద్యమం, విద్యార్థి ఉద్యమం, సాహిత్యోద్యమాల్లో అన్నిట్లోనూ యూనివర్సిటీలో ఆరితేరిన తన ఒకటి ఉంటుంది కదా మీకు, అదంతా కూడా పాటల్లో వచ్చింది సార్. అది డెఫినెట్ గా విప్లవోద్యమాలు కనుక లేకపోతే నేను అంత తొందరగా తెలంగాణ నిర్ణయం తీసుకునే సాహసం కూడా లేదు నాకు. నిజం అండి, అది ఒప్పుకోవాలి. వాళ్ళు చాలా మంది ఒప్పుకోవట్లేదు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమ చరిత్ర చెప్తున్నారు కానీ అవునవును
నిజానికి చెప్పవలసింది ఎప్పటి నుంచి అంటే 1996 నుంచి వీటికి మూలాలు చాలా చోట్ల ఉన్నాయండి అంతకు ముందు తప్పకుండా చెప్పాలి. అది విప్లవ శక్తులు లేకపోతే నిజానికి తెలంగాణ ఉద్యమం ఆ చైతన్యం లేదు. ఇప్పుడు బాధపడటం వేరు, చైతన్యం ప్రదర్శించడం వేరు. పోరాట పటిమ ఇంకా కొంచెం కుమిలిపోవడం ఉంటుంది తప్ప ఈ చైతన్య ఈ పోరాట పటిమ ప్రదర్శించడానికి తప్పకుండా అది విప్లవ శక్తుల నుంచి విప్లవోద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక 5 ఏళ్ళు నడిపించారు. 5 ఏళ్ళు నడిపించారు. మారోజు వీరన్న చైతన్యం కానీ, ఇటు పక్కన పీపుల్స్ వారు ఇచ్చిన చైతన్యం కానీ, ఇవన్నీ కూడా తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టడానికి కారణాలు. అప్పటికే దళిత బహుజనుల్ని ఆర్గనైజ్ చేసిన పద్ధతి, వాళ్ళందరినీ ఒక సమీకరించి కొన్ని శక్తులుగా నిలబెట్టిన ఒక నిర్మాణంతోని తెలంగాణ కళా సమితి, బెల్లి లలిత ఇట్లాంటి గాయకులంతా కూడా, అటు అరుణోదయ రామారావు, విమల అట్లాంటి వాళ్ళు, ఇటు పక్కక వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఒక ఈ వెంకటేశ్వర్లు, ప్రజా కళా మండలి, వీళ్ళన్నిటినీ కూడా ఈ తెలంగాణ ఫోర్సులుగా శక్తులుగా మారినాయి. తెలంగాణ ఉద్యమం ఒక్కచోట కాదు కదా, ఒకే ఏకకాలంలో అనేక ప్రాంతాల్లో చాలా సందర్భాల్లో ఇన్ని కళా బృందాలు తెలంగాణ ఉద్యమమే తయారు చేసుకోవాలంటే అంత సులభంగా అయ్యేది కాదు. అప్పటికే ఉన్నటువంటి వనరులు ఇవన్నీ సాంస్కృతిక వనరులు, సాహిత్య వనరులు తప్పకుండా అవన్నీ అప్పటికి సిద్ధంగా ఉన్నాయి. అందులో మీ పాట కూడా చాలా ప్రేరణ. వాళ్ళు కూడా పాడారు ఈ పాటను. ఈ పాట తర్వాత అమరులకు జోహార్లనే రెండవ గీతం, అది కూడా తెలంగాణకు సంబంధించింది. అది కూడా మీ పాట సినిమా కూడా తీసుకున్నట్టు. అది నారాయణమూర్తి నాకు సినిమాల్లో రాయాలని చిన్నప్పుడు కోరిక ఉండేది. అదేమో తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చి పాపులర్ అయ్యి ఇట్లా అయిన తర్వాత నారాయణమూర్తి ఫోన్ చేసి నేను సిద్దిపేటకు వస్తా అన్నాడు. మీరెందుకు సార్, నేనే వస్తా కదా, మీరెందుకు? అప్పుడు సినిమా వాళ్ళు అంటే మనకు నేనే వస్తా అంటే లేదు ఆయన వస్తా అని ఆయన సిద్దిపేట వచ్చాడు. సిద్దిపేట వచ్చి మా ఇంటికి, మీరు నారాయణ రెడ్డి గారి శిష్యులు కనుక మీరు సినిమాలకు రాయడం కూడా సమంజసం. వారు సినిమాలకు రాయడానికి మద్రాసు దాకా వెళ్ళి వచ్చేవారు, మీతో రాయించుకోవడానికి సిద్దిపేట దాకా సినిమా బాగుంది. ఈ యాంగిల్ బాగుంది. కాదండి, ఆయన మద్రాసు వెళ్తే ఇక్కడ సినిమా సిద్దిపేటకు వచ్చింది. సినిమా సిద్దిపేటకు వచ్చింది. దీనికి నంది అవార్డు సినిమాల్లోకి వెళ్ళడమే కాక అదే పాట కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు 2010 ఒక పాటతో నంది పురస్కారం తీసుకుంది. తర్వాత మళ్ళీ మీ పాటలు 4-5 సినిమాల్లో వచ్చినాయి. తర్వాత మీరు ఒక ప్రేమ పాట కూడా రాశారు, మన జైబోలో తెలంగాణ, శంకర్ ఒత్తిడితో. ఇంకా ప్రేమ గీతం అన్నప్పుడు కొంచెం భయపడ్డాను. వయసులో అంటే నా 56-57 ఏళ్ళు అప్పుడు. ఈ టైంలో ఎందుకు వద్దులే, బాగుండదు, ఎవరన్నా వింటే కూడా విద్యార్థులకు పాఠం చెప్తుంది అంటే ఎట్లా కాదు, కల్చరల్ యాంగిల్లో ప్రేమ గీతం అని దానికి నాకు బాగా ప్రత్యేకత ఉంటుందండి. మామూలు సినిమా పాటకి ఒక కవి రాస్తున్నటువంటి ప్రేమ గీతం, అందుకని నాకు అది కూడా బాగా పేరు తెచ్చింది. శంకర్ అనేటప్పుడు నేను కొంచెం సంకోచించాను, కానీ ఆ తర్వాత పాట రాసిన తర్వాత ఒక డిక్షన్ అంటే ప్రేమలో కూడా తెలంగాణ భాష పలికించవచ్చు, లేదా తెలంగాణ భాషలో తెలంగాణ సాంస్కృతిక వాతావరణంలో ప్రేమను ప్రకటించాలంటే ఎట్లుండాలి. శంకర్ గారికి కానీ నారాయణమూర్తి గారికి కానీ వాళ్ళకి కూడా మీ పట్ల ఉన్న ఒక నమ్మకం, ఒక గౌరవం, స్పష్టత మీరు రాయగలరు అనేటటువంటి ఇది. ఎందుకంటే మొగిలి పువ్వులు, పట్టుకుచ్చుల పువ్వులు, తప్పకుండా గున్నాలు, ఇట్లాంటి అన్ని తెలంగాణ డిక్షన్ అంతా ప్రేమ పాటల్లోకి తీసుకొచ్చి మీరే రాయడం వల్ల అందులో మీ పాటల్లో ప్రవేశించిన ఎన్నో పదాల మీద మళ్ళీ ఉత్తరోత్తర విద్యార్థులు పరిశోధన చేశారు. వీటన్నిటి ఈ కథ అంటే ఏమిటి, అంటే కొన్ని నాకు ఏరియా స్పెసిఫిక్ పాట రాసిన తర్వాత నేను యూనివర్సిటీకి పోతే, ఉస్మానియా యూనివర్సిటీకి పోతే ఒక విద్యార్థి వచ్చి ఒక రీసెర్చ్ కాల్ వచ్చి నా కాళ్ళు పట్టుకుని, అరే వద్దాయి అని లేపుతున్నా. కాళ్ళు పట్టుకొని ఏమంటారంటే, సార్ ఇక్కడ ఎప్పటికి చర్చ జరుగుతుంటే మీ తెలంగాణలోకి ప్రేమ గీతాలు రాయేస్తుందా అని చర్చ జరుగుతుంటుంది, మీరు రాసి చూపెట్టారు, నేను ఇగో ఇది మా పాట అని నేను చూపెట్టుకొని గర్వంగా. తెలంగాణకు ప్రేమ ఉండదని, తెలంగాణ అంటే ఎప్పుడు సీరియస్ ఉంటుందని అట్లేం లేదు. తెలంగాణలో ప్రేమ ఉంటుంది, తెలంగాణలో హాస్యం ఉంటుంది, తెలంగాణలో అన్ని రసాలు ఉంటాయి, నవరసాలు ఉంటాయి. ఆంధ్రలో కూడా అన్ని రసాలు ఉంటాయి, ఇంకో ప్రాంతంలో కూడా అన్ని రసాలు. మనిషిలో అన్ని భావాలు, మనిషి ఉన్న అన్ని ఎగ్జాక్ట్లీ. ఆ తొందరపాటుతో అనే కారణాల వల్ల కూడా కొన్ని ఆ వ్యాఖ్యల వల్లనే ఈ ద్వేషాలు ఇవన్నీ కూడా రగులుతుంటాయి. నిజానికి కలవాలనే, 2 ప్రాంతాలు కలవాలనేది ఒకనాడు ఆదర్శం. 2 సంస్కృతులు కలవాలి, 2 ప్రాంతాలు కలవాలి, 2 ప్రాంతాల భాష ఒకటి అనేది ఒకనాడు ఆదర్శం. నారాయణ రెడ్డి గారు దానికి నారాయణ గారు తర్వాత ఒక అద్భుతమైన పాట కూడా రాశారు. దానికంటే ముందు కూడా
వేములపల్లి శ్రీకృష్ణ లాంటి వాళ్ళు చేయెత్తి జయకొట్టు తెలగూడ అట్లాంటి పాటలన్నింటినీ కూడా ఇక్కడి ప్రాంతం ఓన్ చేసుకుంది. శ్రీశ్రీ గారిని కాళోజీ నారాయణరావు ఒక రిక్షాలో కూర్చుండబెట్టుకొని వరంగల్లో తిప్పుతుంటే వరంగల్లో కొందరు తెలంగాణ వాదులు టమాటాలు కొట్టారు. టమాటా కొడితే కూడా కాళోజీ సమర్థించుకొని విశాలాంధ్రవాదాన్ని సపోర్ట్ చేశాడు. సురవరం ప్రతాప్ తొలిదశ ఉద్యమం తర్వాత కూడా విశ్వనాథ సత్యనారాయణ గారిని ఇక్కడ చాలా మంది గురువుగా భావించారు. కరీంనగర్ లో అక్కడే అనుయాయులు వారి కోసం కాలేజీ నడిపారు, వాళ్ళు కాలేజీ నడిపారు, కాలేజ్ ప్రిన్సిపాల్ గా అయ్యారు. వారు కూడా వరంగల్ వచ్చి కాళోజీ గారితో కిన్నెరసాని పాటలు, కిన్నెరసాని తెలంగాణ, వరంగల్ వచ్చి వాగు, కిన్నెరసాని వాగు తెలంగాణలో ఉంది. కాళోజీ గారితో అన్నదమ్ముళ్ళ బతికారు వీళ్ళంతా. మోయితు మీద నవలకు ప్రేరణ మానకొండూరు దగ్గర పక్కకుండే కానీ ఈ ప్రాంత ఇవన్నీ కూడా అంటుంటాయి. అయితే ఆ స్పిరిట్ కనుక, స్ఫూర్తి సుహృద్భావం కనుక ఉండి ఉంటే నిజానికి ఆనాడు ఉండే ఆదర్శంలో, కలిసేనాడు ఉన్న ఆదర్శంలో ఉండే సుహృద్భావం ఉంటే ఇవాళ విడిపోవాల్సిన అవసరం వచ్చేది కాదు. ఎందుకు వచ్చింది అంటే ఇలాంటి కువ్యాఖ్యలు, ఇలాంటి ఆవేశపరులు, కొంతమంది అజ్ఞానులు చేసినటువంటి వ్యాఖ్యల వల్ల ఇవాళ మళ్ళీ విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యాఖ్యలు ఒకటి, ప్రవర్తన రాజకీయ నాయకుల ప్రవర్తన కూడా దాని దగ్గరగా ఉంది. అట్లా కాకుండా అన్ని ప్రాంతాలకు మనం మేలు చేయడం కోసం వాళ్ళ కోసం మన ప్రభుత్వం అహంకారపూరితమైన ప్రవర్తన అనేది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అంతే ఆధిపత్యపూరితమైన ప్రవర్తన. అన్ని ప్రాంతాల వాళ్ళు బాధితులే ఈ ఆధిపత్య భావజాలం వాళ్ళతో. ఆ ప్రాంతంలో మళ్ళీ రాయలసీమ అదే అనుభవిస్తున్నది, ఉత్తరాంధ్ర అదే అనుభవిస్తున్నది. ఎక్కడికక్కడ స్థానికంగా కూడా ఈ ఆధిపత్య భావన అంటే ప్రజాస్వామిక భావజాలం వంట పట్టనటువంటి వ్యక్తులతో సమస్య ఎప్పుడు ఉంటుంది. మీరు విద్యార్థిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో చదువుకోవడం అంటేనే ఒక రకంగా ఎంత కాదనుకున్నా ఒక అదృష్టం. మీరు అన్నారే కవిత్వానికి హైదరాబాద్లో వాతావరణం ఉంటుంది, మెదకులో ఉండదేమో అని నారాయణ రెడ్డి గారు అది అందరి భావన. తర్వాత విప్లవ రచయితల సంఘం కూడా చాలా బలంగా ఇక్కడ పనిచేయడం, దిగంబర కవుల్లోంచి కొంతమంది అందులో కూడా కొనసాగడం, ఇంకో రకంగా దానికి విప్లవ రచయితల సంఘానికి సమాంతరంగా కొన్ని జన సాహితీ కానివ్వండి, ప్రజా రచయితల సంఘం కానివ్వండి, ఇట్లాంటివి కూడా అంటే వందలు కాకపోయినా కొన్ని పదుల కొద్ది కవులు రచయితలు చాలా క్రియాశీలంగా పనిచేస్తున్న వాతావరణం. ఆ నేపథ్యం అప్పటి కవులకి ఎంతో ఉపయోగపడింది సార్, మీతో పాటు చాలా మందికి. ఇవాళ అది కోల్పోయినట్టు నాకు అనిపిస్తోందండి. ఇవాళ ఆనాడు ఒక అన్వేషణ, ఉద్యమ వాతావరణం ఇవాళ లేకపోవడం. ఆ మాటకొస్తే ఉద్యమ వాతావరణమే కాదు, సాహిత్య వాతావరణం కూడా చాలా ఉండాల్సినంతగా లేదు. ఇప్పుడు మేము ఇన్ని తెలిసిన, ఇందాక మీరు చెప్పిన విప్లవ రచయితల సంఘం, జన సాహితీ, ప్రజా రచయితల సమాజం, అరుణోదయ, ఇట్లాంటి అన్ని సంస్థలు ఆనాడు పనిచేస్తున్నాయి. కళా బృందాలు, జన్నాట్య మండలి, అరుణోదయ, ఇలాంటి కళా బృందాలు కూడా ప్రజా కళా మండలి, ఇలాంటి కళా బృందాలు పనిచేస్తున్నాయి. అట్లనే వీటితో పాటుగా విప్లవ శక్తులే కాక మీరన్న దిగంబర కవులు, వీళ్ళ ఆరుగురితో నాకు పరిచయం ఉంది. నా అదృష్టం కొద్దీ ఆరుగురిని చూడగలిగాను, ఆరుగురితో నేను కలిసి మాట్లాడగలిగాను. తదనంతరం ఒకరిద్దరు చనిపోవడం, ఒకరిద్దరు కాదు, ఇప్పుడు కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు, నలుగురు చనిపోయారు. అట్లా వీళ్ళందరితో సన్నిహితంగా ఉండే అవకాశం, కొంచెం కలిసి తిరిగే అవకాశం దొరికింది. వీటితో మాత్రమే కాదు, ఆనాడు మాకు విశ్వవిద్యాలయం ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తి, సాహిత్య చైతన్యం ఎట్లా ఉండేది అంటే శేషేన్ శర్మ దాకా వెళ్ళాము. ఆయన కవిసేన మేనిఫెస్టో, కవిసేనాన్ని నడుపుతుండే. అప్పుడు చర్చ కూడా కదా, దానికి ఒక మేనిఫెస్టో రాశాడు, కవిసేన ఏర్పాటు చేశాడు. కవులకు ఒక సేన ఉండాలి, అసలు రాజకీయ నాయకత్వం కాదు, వైజ్ఞానిక నాయకత్వం ఉండాలి, కవులే నాయకత్వం వహించాలి సమాజానికి అని ఆయన దృష్టి. అది అట్లాంటి సంస్థలతో కానీ, లేదా అరసం, అభ్యుదయ సంఘం, ఆనాడు ప్రముఖంగా ఉన్న సంస్థల్లో అభ్యుదయ సంఘం కూడా ఉన్నది. అభ్యుదయ సంఘంలో మళ్ళీ ఆరుద్రది ఒకటి, ఆరుద్ర అనిశెట్టి వీళ్ళది ఒకటి ఉంది, మళ్ళీ శెట్టి ఈశ్వరరావు వాళ్ళది ఒకటి ఉంది. అంటే పూర్తిగా వామపక్ష పద్ధతిలో ఒకటి, కొంచెం లిబరల్ సాహిత్యకారులది ఒకటి. అరసంలో 2 గ్రూపులు ఉండేవి. ఆ 2 గ్రూపుల వాళ్ళతోనూ పరిచయాలు ఉండేవి. వీళ్ళు మాత్రమే కాక యువభారతి లాంటి సంస్థ ఉండేది. నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇది సాహిత్యమే ప్రధానంగా పెట్టుకొని కొంచెం సంప్రదాయ సాహిత్యాన్ని ప్రమోట్ చేసే కూడా వాళ్ళని కూడా పట్టించుకొని కొంచెం ప్రసంగాలు ఏర్పాటు చేసి నన్నయ్యను, తిక్కనను, పోతలను వీళ్ళందరినీ కొంచెం గ్లోరిఫై చేస్తూ చెప్పిన ఉపన్యాసాలు, అది ఒక పాయగా ఉంది. అట్లనే సంప్రదాయమే ప్రధానంగా భావించేటటువంటి జాతీయ సాహిత్య పరిషత్తు లాంటి సంస్థలు కూడా ఉన్నాయి. అవి కూడా చూశాను నేను. ఆ రోజుల్లో కొంతమంది వెంకటరెడ్డి గారు ఇంకా
అప్పటికి పాపులర్ కాదు కదా, జీవి సుబ్రహ్మణ్యం ప్రసాదరాయ కులపతి ఇట్లాంటి వాళ్ళు దాంట్లో ప్రముఖంగా పనిచేసేవాళ్ళు. అన్ని ప్రాంతాల నుంచి కూడా రఘుమారెడ్డి ఇట్లాంటి వాళ్ళు వీళ్ళందరినీ చూడగలిగినాం అన్నిటికీ వెళ్ళి. ఇవి కాక ఇంకో తమాషా ఏంటిదంటే ఇవన్నీ ధోరణులతో పాటు ఆనాడు జానపద సాహిత్యం కూడా ప్రముఖంగా ఉంది. మేము ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు నాయన కృష్ణకుమారి, బిరుదురాజు రామరాజు వీళ్ళందరూ తెలుగు డిపార్ట్మెంట్లో అసలు పరిశోధన అంటే జానపద సాహిత్యమే పరిశోధన అన్న స్థాయికి వాళ్ళు తీసుకెళ్ళారు. వాళ్ళతోటి జానపద సారస్వత సమితి అని వాళ్ళతో సంస్థ ఉండేది, జానపద సాహిత్య పరిషత్తోనే కృష్ణకుమారి గారి పుస్తకం కూడా ఒకటి ఉండేది. అట్లా ఆమె పెట్టిన సంస్థ, దాంతో గోపులింగారెడ్డి కావచ్చు, రుక్నుద్దీన్ కావచ్చు, వీళ్ళందరూ జానపద బిరుదురాజు రామరాజు గారి నాయకత్వం. కాబట్టి ఈ అన్ని ధోరణులతో మాకు దగ్గర పరిచయం ఉంది. అన్ని సభలకు వెళ్ళేవాళ్ళం. అట్లనే ఆంధ్ర సారస్ పరిషత్తు, ఇవాళ తెలంగాణ సారస్ పరిషత్తు, తరచుగా కేకే రంగనాచార్యులు కానీ దేవులపల్లి రామాంజరావు వాళ్ళ శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం అదొక సెంటర్. నగర కేంద్ర గ్రంథాలయంలో అశోక్ నగర్ లైబ్రరీలో అదొక సెంటర్. ఇట్లా ఎన్ని సంస్థలు, కిన్నెర వంశీ ఇలాంటి సంస్థలన్నీ పనిచేస్తున్నారు, రసమయ్యి ఇలాంటి సంస్థలన్నీ ఇవి అన్ని సంస్థల మీటింగ్లకు వెళ్ళేవాళ్ళు. కేకే రంగనాచార్యులు గారు సమాంతర కూడా నడిపారు. సమాంతర కూడా ఈ అన్ని మీటింగ్లకు వెళ్ళేవాళ్ళం. మరి వాళ్ళు ఏంటిది, సాహిత్యకారులైన వాళ్ళు, రచయితలైన వాళ్ళు ఎందుకో పరిమితమైనటువంటి. నిన్న ఒక రచయిత్రితో నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన సాహిత్యం చాలా రోజుల నుంచి రాస్తున్నాడు, నీకు తెలియదా అంటే ఆమె ఏమన్నదంటే టక్కన ఒక మాట, నేను స్త్రీవాద రచయితలే చదువుతానన్నది. తప్పు కదండి, చాలా తప్పు. స్త్రీవాద రచయితలు మీరు స్త్రీవాదం రాయండి, విశ్లేషించండి, కానీ స్త్రీవాద రచయితలు మాత్రమే చదువుతాను అంటే కరెక్ట్ కాదమ్మా. కొంచెం పక్కకు కూడా ఇప్పుడు దళిత రచయితలు ఉంటారు, ఇంకా పక్కకు ఇతర రచయితలు ఉంటారు, వాళ్ళని కూడా చదవండి, అధ్యయనం చేయండి. అందరూ చదవడమే అది అట్లాంటి ఒక వాతావరణం అప్పుడు ఉండేది. ఇప్పుడు దాన్ని అన్ని గిరిగీసుకుని కంపార్ట్మెంట్లైజ్ అంటాం కదా, గోడలు కట్టుకొని ఉన్నారు. శ్రీశ్రీ ఏమో గోడల్ని, మాకు గోడలు లేవు, గోడల్ని కూలగొట్టడమే మా పని అన్నాడు. ఇప్పుడేమో పరిస్థితి ఎట్లా వచ్చిందంటే గోడలు కట్టుకోవడమే మా పని అయింది. నేను ఇది చదవను, నేను ఎందుకు చదవాలి? మొన్న ఒక రచయిత, ఆయన ఎక్కడి వాడు, రాయలసీమ వాడు అయి ఉంటాడు, ఆయన ఏమన్నాడంటే అసలు ఎవరి అయినా ఎందుకు చదవాలన్నాడు. ఆయన కూడా రాస్తున్నాడు ఎందుకు చదవాలి అని. ఆయన ఎట్లా మంచి రచనలు చేస్తాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు ఏ రచయిత నువ్వు చదువు, నీ పూర్వీకులే చదువు, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చదవాలి. ఎట్లా రాయకూడదో తెలుసుకోవడానికన్నా చదువుమన్నాడు. ఎట్లా రాయొచ్చో తెలుసుకోవడానికి చదువు, ఎట్లా రాయకూడదో తెలుసుకోవడానికి చదువు అన్నాడు. మరి ఇవన్నీ లేకుండా సాహిత్యం వీళ్ళలో జ్ఞానం పెంచాలి కానీ ఆ గోడలు పెంచి, ఇగోలు పెంచి భయంకరమైనది వాళ్ళ రచయితలను ఇబ్బంది పెడుతున్నది. ఏంటిది అంటే ఇగో. అసలు చుట్టూ సమాజంలో కూడా మనుషులు కలవకుండా చేసేది ఈగోనే. కుటుంబంలో భార్యాభర్తల మధ్యన కూడా ఈగోలు వచ్చిన తర్వాత భార్యాభర్తలు కూడా కలిసి అన్యోన్యంగా ప్రేమ పంచుకునే పరిస్థితి లేదు. ఆ ఈగో ఒకటి, ఆ ఈగోల్ని పెంచే యాంత్రీకరణ ఒకటి. సెల్ ఫోన్లు చేతిలో పట్టుకుంటారు, నేను ఎందుకు మాట్లాడేయాలని భార్యాభర్తలు చెరో దిక్కు కూర్చున్న తర్వాత ఏముంటుంది. నిన్న ఒక వార్త, ఎంత విషాదకరమైన వార్త అంటే, ఒకే ఇంట్లో ఉంటారు వాళ్ళిద్దరు భార్యాభర్తలు, చెరొక సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటారు. భర్త చనిపోయి 6 రోజులు అయిన తర్వాత భార్య చనిపోయిండు అని గుర్తించింది. భర్త చనిపోయి 6 రోజులు అయినాక భార్య భర్త చనిపోయిండని గుర్తించిందని నిన్న వార్త. అంటే ఏంటి, 6 రోజుల దాకా ఆయన తిన్నాడా, తినకపోతే ఎందుకు తినలేదు? సరే, మీ మధ్యన ఘర్షణ గొడవలు లేవని నేను అంటలేను, గొడవలు ఉన్నాయి. ఒక ఇంట్లో ఉంటున్నారు కదా, ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఎవరు సర్దుబాటు చేసుకున్నా, ఎవరు రాజీ పడ్డా, వీళ్ళిద్దరూ ఇంకా విడిపోలేదు కదా, ఒక ఇంట్లోనే ఉన్నారు కదా, తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా? సో సాంకేతికత, సోషల్ మీడియా చాలా ఇబ్బంది పెడుతున్నది. అందుకని ఈగో ఒకటి అడ్డం వస్తున్నది. ఈ గోడలు, పరిమితులు, ఈ వాదం ఆ వాదం, ఈ వాదానికి ఆ వాదం మధ్యన ఈ గోడ ఉంది. ఈ గోడ దాటక్కర్లేదు, కిటికీలోంచి కూడా చూడం మేము. రెండోది అధ్యయనం లేకపోవడం. ఇప్పుడు కదా అది. మరి నీకు ఎట్లా ప్రతిభ, స్కిల్ పెరగాలంటే నీకు భాష పెరగాలి.